ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆడించి అష్టాచమ్మాడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ. ఒక్క నా కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే నేను ఒక ఐఫోన్తో కూడా సినిమా తీయగలను. ఐ నో ద క్రాఫ్ట్. నాకు తెలిసిన కొంత పెద్ద దర్శకులకి షార్ట్ పెట్టడం కూడా తెలీదు. క్లైమాక్స్కి వస్తే కనీసం యావరేజ్ 200 మంది నరుకుతున్నారు హీరోలు. కాబట్టి రక్తపాతం లేకుండా ఒక ఇనప రాడ్ పెట్టి తల మీద కొడితే టంగ్ అని శబ్దం రావడం ఏంటి అసలు? ఒక మెటల్ ఇంకో మెటల్ తగిలితే టంగ్ అని వస్తుంది, కానీ గుండె మీద టంగ్ అని ఎందుకు అవుతుంది? మీది కూడా గుండె అయితే తప్ప, ఇనప గుండె అయితే తప్ప. ఇలాంటివన్నీ మనం ఆలోచించడం వల్ల యూ కాంట్ మేక్ అ స్టార్ మూవీ. ఐ రియలీ లైక్ నానీస్ ఇంట్రో ఇన్ వి. చెప్పని ఇలా పక్కకి వెళ్ళి ఇలా పొగ, ఈ స్మోకింగ్ పొగలో వస్తుంది. అంతకుమించి నేను అదే నాకు చాలా ఎక్కువ. అంతగా జడ్జ్ స్లో మోషన్ అంటే నాకే సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట. నేను నన్ను దర్శకుడుగా ఇంట్రడ్యూస్ చేసింది అసలు నా వరకు నాకు రామ్ గోపాల్ గుర్తించింది, అవకాశం. వెంటనే ఛాన్స్ ఇచ్చేసింది వితౌట్ థింకింగ్, వితౌట్ బ్యాటింగ్ అండ్ ఐలింగ్. నాకు తెలిసి ఆయన చలి కూడా పూర్తిగా చూడలేదు. 15-20 నిమిషాలు చూసుంటారు ఆ సినిమా అయినా. అది ఇప్పుడు నార్మల్గా దర్శకత్వం ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సంగీతం కీరవాణి, సినిమా పేరు ఓర్చుకోవటం. ఏ రోజైతే మీరు సినిమా కంటే గొప్ప అనుకుంటారో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఎండ్. అందుకని దట్ హ్యూమిలిటీ యూ షుడ్ ఆల్వేస్ హావ్. కాదు సార్, బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ కాదు, ఎండ్. మహేష్ బాబు పెళ్లికి దీనికి సంబంధం నేను అంటే ఇది అష్టాచెమ్మ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అని ఒక ఆస్కార్ వైల్డ్ నాటకం. ఆస్కార్ వెళ్ళినట్టుకోండి. నాటకం స్ఫూర్తితో నేను ఇది నాకు ఎప్పుడో డిగ్రీ నుంచి ఈ నాటకాన్ని తీయాలి, భలే ఉందిరా ఇది అంటే అడాప్టబుల్. అది ఒకటి నేను నిర్ణయించుకుంది అంటే మహేష్ బాబు గారి ఫుటేజ్ ఏం ఆడకూడదు, మనం ఆయన్ని సినిమాలో చూపించకూడదు. ఆయన సినిమాల్లో ఫుటేజ్ వాడి ఆయన పాపులారిటీ మీద మనం రైడ్ అవ్వకూడదు ఈ సినిమా. ఇట్ షుడ్ బి ఆన్ అవర్ ఓన్ స్టీమ్. హి షుడ్ నాట్ స్కోర్ ఆన్ హిస్ పాపులారిటీ. వీ షుడ్ ఆ అమ్మాయి పాత్ర పరంగానే మహేష్ బాబు గారి పేరు వాడాలి. మహేష్ ఆ పిల్లుని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్ ఆ పిల్లుని వైబ్రేషన్స్ ఉన్నాయి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే స్పెషల్ టచ్ అని ప్రతి ప్రోగ్రామ్కి నేను చెప్తుంటాను, కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మరీ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా అంటే ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, డైరెక్షన్ని ఒక సైన్స్గా నేర్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సాహిత్య సంపద నిండుగా మెండుగా ఉన్న కుటుంబం నుంచి ఒక గొప్ప సాహిత్యవేత్త కొడుకుగా పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్పును సంపాదించుకున్న ఈ గెస్ట్ ఎవరో కాదు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. సార్ నమస్తే. నమస్తే. వెరీ హ్యాపీ టు రియల్లీ టు టేక్ యూ ఇంటు ది స్టూడియో అండి. ఎందుకంటే అతి తక్కువ దర్శకులు నార్మల్గా డైరెక్షన్ ట్రైనింగ్ మామూలుగా కూడా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేయడం, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చేయడం ఇలాగని, బట్ మీరు దాన్ని ఒక సైన్స్గా స్టడీ చేసి వచ్చిన డైరెక్టర్స్ లో చాలా తక్కువ మందిలో మీరు ఒకరు. అవునండి. అంటే మా ఏజ్ లో, మా టైంలో కొంతమంది ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ మనకి ఎక్కువ లేవు, లేకపోవడం ఉన్న ఒకటి రెండిట్లో నేను పూనాకి అప్లై చేస్తే నాకు అడ్మిషన్ రాలేదు. ఎందుకు అప్పుడు పూనాకి ఇప్పుడు కూడా నాకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. 16-17 ఉంటాయి. దానిలో మెజారిటీ ఆర్ ఫర్ ఐ థింక్ పీపుల్ ఇన్ పూనానో, లేకపోతే దానికి ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉంది. తక్కువ సీట్లు మనకి ఓవరాల్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ డైరెక్షన్ కి. సినిమాటోగ్రఫీ వాటికి ఉంటాయేమో, ప్రస్తుత పరిస్థితి నాకు తెలియదు. మా టైంలో దట్ వాజ్ ఇన్ లేట్ 90s. సో నేను అది దొరక్క నేను అప్పుడు నాకు పవన్ మాన్వి గారు అని, పీకే మాన్వి గారు ఇప్పుడు ఈటీవీలో ఉన్నారు. ఆయనతో డాక్యుమెంటరీకి వర్క్ చేశాను, మహాంధ్ర అని. జేవి సోమయాజులు గారు ప్రొడ్యూస్ చేశారు అది. 1997 అంటే మన స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయిన సందర్భంగా వాళ్ళ ప్రోగ్రామ్, దూరదర్శన్ వాళ్ళ ప్రోగ్రామ్, ఒక సిరీస్ స్వాతంత్ర సమరం గురించి ఒక సీరియల్ లాగా చేద్దామని చేస్తే దానికి సోమయాజులు గారు ప్రొడ్యూసర్, పీకే మాన్వి గారు డైరెక్టర్, నన్ను రైటర్ కింద తీసుకున్నారు. ఫస్ట్ బ్రేక్ నాకు ఇంటూ మీడియా అని చెప్పొచ్చు దానికి, ఎలక్ట్రానిక్ మీడియాలోకి. సో దూరదర్శన్ చేసాం అది. అప్పుడు మాన్వి గారు నాకు సజెస్ట్ చేశారు, మీరు ఎక్కడైనా మీరు బాగా రాస్తున్నారు, మీరు ఏమన్నా ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయండి, ఇక్కడ లేకపోతే అంటే నేను ఇలా యార్క్ యూనివర్సిటీకి అప్లై చేయడము, అక్కడ రావడము, 4-5 యూనివర్సిటీస్ అప్లై చేశాను.
న్యూయార్క్ లో నాకు అనుకున్న నేను స్క్రీన్ రైటింగ్ లో వెళ్ళాను యాక్చువల్లీ. తర్వాత అక్కడ నాట్ ఇన్ టు డైరెక్షన్ అంటే ప్రొడక్షన్ ఉంది కానీ నన్ను స్క్రీన్ రైటింగ్ లో తీసుకున్నారు వాళ్ళు. ఓకే. నేను ఇచ్చిన శాంపుల్ వాళ్ళకి స్క్రీన్ రైటింగ్ కి బాగా దగ్గరగా ఉందని అడిగారు. స్క్రీన్ రైటింగ్ మేము మీ స్క్రీన్ రైటింగ్ లో ఇద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి డైరెక్షన్ లో కోర్సెస్ చేయొచ్చు, బట్ మీ ప్రధానమైన ఫోకస్ మాత్రం స్క్రీన్ రైటింగ్ తప్పకుండా అని నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి నేను డైరెక్షన్ రిలేటెడ్ కోర్సెస్ చేయడం, వర్క్ షాప్స్ చేయడం అట్లా జరిగింది. ఆ తర్వాత మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్, బట్ మై థీసిస్ వాజ్ ఇన్ స్క్రీన్ రైటింగ్. మీకున్న ఇంట్రెస్ట్ ఎందుకంటే రచన ముందర ఆకలింపు అయితే అంటే సినిమాకి ఎలా రచించాలో ఫస్ట్ దర్శకత్వం అనేది నాకు కొంచెం నాటక అనుభవం ఉంది. ఆల్ ఇండియా రేడియోలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయి ఉన్నాను. చాలా గొప్ప అక్కడున్న దర్శకుల ద్వారా నేను ఏమనాలి దర్శకించబడ్డాను. ఆ మాట లేదు, నేను ఊరికి అంటున్నాను. సి రామ్మోహన్ రావు గారు కానీ, పాండురంగారావు గారు కానీ, తర్వాత నండూరు సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క విజయవాడ రేడియో నాటకాన్ని నేను మా నాన్నగారు అక్కడ ఉండడం వల్ల కూడా చాలా దగ్గరగా శ్రీకాంత్ మా నాన్నగారు ఉండడం వల్ల నేను దగ్గరగా చూడడం సంభవించింది. సో దర్శకత్వాన్ని నేను అబ్జర్వ్ చేస్తూ వర్క్ షాప్స్ చేస్తూ నేర్చుకోగలను. రచన మీద నాకు పట్టు రావాలి అంటే కథా రచన, నవల రచనకి స్క్రీన్ ప్లేకి చాలా తేడా ఉంది. అది నేను ఆకలింపు చేసుకోగలిగితే అక్కడి నుంచి నా దర్శకత్వాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోగలనని నేను కూడా దానిలోకి దిగడం జరిగింది. దాన్ని ఎక్కువ నమ్మాను. ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. రచన మీద అంటే దర్శకత్వం వేరే గొడవ, అది అంటే పూర్తిగా అది వేరే కళది. కానీ టెక్నికల్లే కాదు, యాక్చువల్లీ చాలా టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దర్శకులు అయిపోతున్నారు ఇప్పుడు. అంటే అవ్వచ్చు, అంటే మంచి దర్శకులు అందరికీ పూర్తి టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎంతో కొంత మీకు కావాల్సింది చెప్పగలిగే ఎబిలిటీ ఉంటే చాలు. అంటే ఒక కెమెరా ఎలా పనిచేస్తుందో మీకు తెలియకపోయినా ఆ కెమెరాని ఎలా వాడాలి క్రియేటివ్ గా, లెన్సెస్ ఎలా వాడాలి, ఫ్రేమింగ్ ఎలా ఉండాలి, స్టేజింగ్ ఎలా చేయాలి అది మీరు రాసుకోవచ్చు కదా. అదే బట్టి కెమెరామెన్ ఫాలో అవుతాడు. మీకు సినిమాటోగ్రాఫర్ ని మీకు నాకు ఇలా కావాలని చెప్పి చేసి పెడతారు. అలా దర్శకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు పరిపుష్టంగా మీకు పూర్తిగా తెలిస్తే దాని అడ్వాంటేజెస్ వేరు. ఎస్థెటిక్స్ దాని యొక్క వై డు ఎంప్లాయ్ సర్టన్ కైండ్ ఆఫ్ టెక్నిక్ అనేది మీకు తెలిసింది అనుకోండి, దానివల్ల ఇంకా వేరేగా ఉంటుంది. కానీ ఇది నాకు ముఖ్యంగా ఇప్పటికీ కనబడే లోపం అదే రచన. అంటే ఊరికే కామెడీ సీన్లు రాయడము అది కాదు, లేకపోతే ఒక డ్రామాటిక్ సీన్. అసలు ఒక ప్లాట్ని మీరు ఒక స్క్రీన్ ప్లే కింద డెవలప్ చేయడం ఎలాగా, పాత్రలు వాటన్నిటినీ సైమల్టేనియస్ గా డెవలప్ చేస్తూ దానిలోంచి ఒక కథనాన్ని దానిలోంచి ఒక వాట్ ఎవర్ రసాన్ని మీరు ఏదైతే ఏ రసాన్ని మీరు ప్రధానంగా పోషించాలనుకుంటున్నారో దాని ద్వారా అది చేయగలడం అనేది రచన చాలా కష్టం స్క్రీన్ రైటింగ్ లో. అది నేను నేర్చుకోగలగాలి. అది తక్కువ ఇక్కడ మనకు కూడా తొందరగా మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తే మీరు డైరెక్షన్ లో మీరు నేర్చుకోగలుగుతారు తప్ప రచనల కింద మీరు ఎలా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర గోస్ట్ రైటర్ కింద పనిచేయాలి. అట్లా 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మీకు లక్ ఉంటే రైటింగ్. ఇప్పుడు టెక్నికాలిటీస్ అంటే తెలుస్తాయి, మీరు ఇందాక చెప్పినట్టు దేనికి ఏ లెన్స్ వాడాలి, ఇది అన్ని ఉంటాయి అనుకోండి. బట్ రచన ట్రైనింగ్ తో వస్తుంది అంటారండి? కొంత అంటే ఏదైనా రాదండి, ఏదైనా ట్రైనింగ్ కొంతవరకే హెల్ప్ చేయగలదు. మాకు ఫిల్మ్ స్కూల్లో ఏం చెప్పారంటే మేము క్రాఫ్ట్ నేర్పించగలం, టాలెంట్ అనేది నేర్పించగలం. టాలెంట్ ఈజ్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ అని మాకు జోక్ ఉంది. అంటే నీకు ఎంత టాలెంట్ ఉంటుంది అనేది చాలా మందికి ఒక దురభిప్రాయం. అంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు, సినిమా తీయాలంటే మీరు జస్ట్ కెమెరా పట్టుకుని వెళ్ళిపోండి, సినిమా తీసేయండి, మీకు ఈజీ నేర్చుకుంటూ వచ్చేస్తుంది, సినిమా తీయడానికి ట్రైనింగ్ అక్కర్లేదు కొంత ప్రచారం జరుగుతుంటుంది. ఫిల్మ్ స్కూల్స్ అనే అనవసరం, అవన్నీ ఏం నేర్పించవు అనే కొంతమంది పేరున్న వాళ్ళు అలా చెప్పడం వలన చాలా మంది ఫిల్మ్ స్కూల్స్ అనే అవసరం అనే ఒక అభిప్రాయంలోకి ఏర్పడిపోయారు. బహుశా పేరున్న వాళ్ళు తప్పు ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళి ఉండొచ్చు, మేబీ దట్ ఈస్ దర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఇప్పుడు వుడీ ఆలెన్ ఎక్కడో డ్రాప్ అవుట్ అయిపోయాడు, టిష్లోంచి వచ్చేసాడు ఆయన, ఇంకోళ్ళు ఏదో అంటారు. బట్ గొప్ప వాళ్ళు కూడా ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చారు. మన FTI చాలా మంది గొప్ప ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. తర్వాత మార్టిన్ స్కార్సెసీ ఇలాంటి వాళ్ళు చాలా మంది దే ఆల్ వెంట్ టు ఫిల్మ్ స్కూల్స్. అయితే ఫిల్మ్ స్కూల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్నట్టు టెక్నికల్ గా ఎక్కడ నేర్చుకోవచ్చు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర 1 year పనిచేస్తాను, ఒక డైరెక్టర్ దగ్గర నేను ఒక 1 ఏడాది పనిచేస్తే నాకు టెక్నాలజీ అర్థమైపోతుంది, టెక్నిక్ అర్థం అవుతుంది, టెక్నాలజీ అర్థం కాకపోవచ్చు. ఓకే, ఇది ఇలా తీస్తే మాస్టర్ షాట్, ఇది ఇలా తీసి కవరేజ్ ఇలా చేయొచ్చు, ఈ లెన్స్ వాడు, క్లోజ్అప్ ఇది వాడు, అవి తెలిసిపోతాయి. బట్ వాట్ ఫిల్మ్ స్కూల్ టీచెస్ ఇస్ ఎస్థెటిక్స్. అంటే మీకు ఒక సినిమా సరి అయిన ఫిల్మ్ మేకర్ మీరు అవ్వాలంటే సినిమా చరిత్ర తెలియాలి, గొప్ప సినిమాలు తెలియాలి, తర్వాత మన కాంటెక్స్ట్లో ఈ యొక్క నాలెడ్జ్ని ఎలా అన్వయించాలి, ఎలా అప్లై చేయాలి అనే మనకు ఒక ఎస్థెటిక్ సెన్స్ని షేప్ చేసేది
మంచి ఫిల్మ్ స్కూల్, అన్ని ఫిల్మ్ స్కూల్స్ కాదు. ఇప్పుడు ఒక డాక్టర్ చేతులు కత్తి పెట్టి సర్జరీ చేసేమ్మా అక్కర్లేదు అని ఎలా అనలేము, ఫిల్మ్ కూడా అలా అనలేము మనం. కరెక్ట్. మీరు కాబట్టి మీరు యూ నీడ్ టు లెర్న్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద క్రాఫ్ట్, దెన్ మీరు అది ఎలా వాడతారు అనేది మీ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. అదే లెక్కలో ప్రతి సంగీత కళాశాల నుంచి అత్యద్భుతమైన అందరికి సేమ్ ట్రైనింగ్ ఇస్తారు పాపం. కొంతమంది గొప్ప కళాకారులు ఎలా అవ్వగలుగుతున్నారు? ఘంటసాల గారు ఎలా, మెడికల్ స్కూల్స్ కొన్ని లక్షల డాక్టర్స్ ని ట్రైన్ చేస్తున్నాయి, బట్ ఓన్లీ సమ్ డాక్టర్స్ ఆర్ బికమింగ్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ ఫిల్మ్ స్కూల్స్ ఆల్సో డోంట్ ప్రొడ్యూస్ నెసెసరీలీ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వోంట్ బికమ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఎగ్జాక్ట్లీ. బట్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. రెండు ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే చాలా టైం ఆదా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేసి స్క్రాచ్ నుంచి మొదలెట్టాలంటే కనీసం మీకు 5-10 ఏళ్ళు, 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు వదిలేసేయండి, 5-6 ఏళ్ళు మీకు సాలిడ్ గా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మీరు పనిచేయాలి. ప్రధానంగా ఒక్కళ్ళ దగ్గర పనిచేస్తే బెటర్, అదే 3-4 దగ్గర. అప్పటికి మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. అదే ఫిల్మ్ స్కూల్లో మీరు ఒక 2 years లో యూ విల్ గెట్ ఇట్. అవును, యూ విల్ లెర్న్. అంటే బేసికలీ మీరు పుస్తకాలు చదువుతారు శ్రద్ధగా, మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి అద్భుతంగా, మంచి సినిమాలు చూస్తారు. నేను మా యూనివర్సిటీలో సౌండ్ అండ్ మూవింగ్ ఇమేజ్ లైబ్రరీ అనే దానిలో 25,000 సినిమాలు ఉన్నాయి. రోజు భోజనం చేసినట్టు మా సినిమాలు చూసేవాళ్ళం. అంటే పొద్దున క్లాస్లో భాగంగా ఒక సినిమా, మధ్యలో రెండు క్లాసుల మధ్యలో గ్యాప్ వస్తే ఒక ఇంగ్లీష్ సినిమా 1.5 అయిపోయేది. యూరోపియన్ ఫిల్మ్స్ అన్ని 1.5 hours, 140 ఉండవు. సో మేము లంచ్ బ్రేక్ తర్వాత క్లాస్ 4 గంటల కంటే ఒక సినిమా చూడడం, మళ్ళీ క్లాస్ లో ఫిల్మ్ థియరీ అయితే దానిలో భాగంగా సినిమా చూడడం. సో సినిమా చూడడం, రకరకాల క్లాసిక్స్ చూడడము. ఈ విధమైన ఎక్స్పోజర్ మీకు మామూలుగా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కి పనిచేస్తే ఉండదు, అన్లెస్ ఆ ఫిల్మ్ మేకర్ ఏ అనురాగ్ కశ్యప్ లాంటి వాడో, లేకపోతే ఏ టారెంటినో లాంటి వాడో, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు ఎవరో సినిమాలంటే ఇష్టం ఉండి వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్ లాగా నువ్వు సినిమా చూడని చూపించేవాళ్ళు అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ అనేవాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా, దర్శకుడికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు, అకాడమిక్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి అవకాశం మీకు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే ఉంటుంది, దట్ యూ కెన్ ఎన్రిచ్ యువర్ సెల్ఫ్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సినిమా, ద టెక్నాలజీ ఆఫ్ ఇట్, అవన్నీ. దాన్ని మీరు ఎలా అప్లై చేస్తారు? నా కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే నేను ఒక ఐఫోన్తో కూడా సినిమా తీయగలను. ఐ నో ద క్రాఫ్ట్. ఆ డబ్బులు అక్కర్లేదు, నాకు సినిమా తీయాలంటే డబ్బులు అక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్ నాకు ఫిల్మ్ స్కూల్ వెళ్ళడం వల్ల వచ్చింది. అంటే డబ్బులు అక్కర్లేదు అంటే ఎక్కువ డబ్బులు అక్కర్లేదు. సత్యజిత్ రే గారు ఇంటర్వ్యూలో అన్నారట, నువ్వు నిజంగా సినిమా తీయదలుచుకుంటే వనరులు అవే సమకూరుతాయని. ఎలాగోలా జరుగుతుంది. యూ నీడ్ టు హ్యావ్ ద డ్రైవ్, ప్యాషన్. సో అది నాకు ఆ నమ్మకం ఫస్ట్ వచ్చింది. నాకు క్రాఫ్ట్ తెలుసు, అంటే నేను ఒక సినిమా తీయడం నాకు వచ్చు. సక్సెస్ అనేది వేరు, సక్సెస్ మన చేతిలో ఉండదు, యూ నెవర్ నో. దానికి చాలా ఫ్యాక్టర్స్, ఫెయిల్యూర్ కి సక్సెస్ కూడా చాలా ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ అవుతాయి. సో బట్ యూ షుడ్ నో వాట్ యూ డూయింగ్ అనేది నాకు ఫిల్మ్ స్కూల్ వల్ల వచ్చిందని చెప్తాను. అందుకని నేను ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మంచి ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళండి. ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు, ఎవరైనా కెమెరా పట్టుకు సినిమా తీసేచ్చంటే మాత్రం ఎంత ఐఫోన్ తీయగలుగుతారేమో, అదొక ఎక్సెప్షన్, దాన్ని రూల్ చేయకండి. ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తుంటారు, వాళ్ళకి వేరే రకమైన విషయాలు అమిరి ఉంటాయి, వేరే రకమైన అనుకూల పరిస్థితులు ఏర్పడి కలిసి వచ్చి ఉంటాయి. వాళ్ళ పర్సివిరెన్స్ వల్ల, వాళ్ళకు కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం వల్ల జరిగి ఉండొచ్చు. వాళ్ళకి న్యాచురల్ గా మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ టాలెంట్ ఉండి ఉండొచ్చు ఆ మీడియం అర్థం చేసుకోవడంలో. బట్ దే ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. టాలెంట్ నేర్పలేవు. సమ్ పీపుల్ ఏమీ నేర్చుకోకుండా కూడా ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ దే ఆర్ ఆల్ హెల్ప్డ్ అండి. వుడీ అలెన్ అనే ఆయన కమెడియన్, కానీ ఆయన గొప్ప ఎడిటర్స్, గొప్ప కెమెరామెన్ లేకపోతే ఆయన సినిమాలు తీయగలిగేవాడు కాదు. వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేశారు. ఓకే నీకేం కావాలి చెప్పు, నేను చేసి పెడతాం. అలాంటి వాళ్ళు ఉంటారు, మీకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ యూ నీడ్ టు నో వాట్ యూ వాంట్. ఎగ్జాక్ట్లీ. అది నేను సెట్లోకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని మీరు చెప్పగలిగే పరిస్థితిలో లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మీకు సలహాలు ఇస్తారు. అంటే సలహాలు అంటే మరి ఆబ్వియస్లీ మీకు క్లూలెస్ అన్నప్పుడు మీరు అయోమయంలో ఉన్నప్పుడు 10 మంది చెప్తారు. ముఖ్యంగా అది కలెక్టివ్ ఆర్ట్. మీరు రచన చేసేటప్పుడు మీరు రాస్తారు, చింపేస్తారు, పాత సినిమాలో చూపించినట్టు పేపర్లలో పడేస్తుంటారు చేతబుట్లో. మీరే తనుకోవాలి. మీరు రచయిత అయినప్పుడు వేరే వాళ్ళు ఎలా హెల్ప్ చేయరు, ఎవరు చేయలేరు. ముఖ్యంగా సినిమా రచన కాని రచనలు, నవల కానీ కథలు కానీ రాసినప్పుడు. సినిమా రచనలు అంటే గుంపులుగా ఒకప్పుడు వండడం జరుగుతుంది, అది వేరే విషయం. బట్ సినిమాలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక దర్శకుడికి, నాకు తెలిసిన కొంత పెద్ద దర్శకులకి షార్ట్ పెట్టడం కూడా తెలీదు, బట్ దే నో హౌ టు డూ ఇట్ బికాస్ దే హ్యావ్ ఎ గుడ్, దే హైర్ ఎ బెస్ట్ సినిమాటోగ్రాఫర్, దే హైర్ వెరీ గుడ్, ఏమంటారు, తప్పు కాదు, అది వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళకి ఏం నాకు ఇది కావాలండి, కెమెరా ఎలా పనిచేస్తామో నాకు తెలియదు, నాకు అనవసరం,
నాకు ఈ ఎమోషన్ కావాలి, ఇది నా డైలాగ్, ఇది నాకు చెప్పి పెట్టండి, నా లైటింగ్ ఇది, నా లైటింగ్ ఇలా ఉండాలి, ఈ మూడ్ ఉండాలి అని చెప్పే గొప్ప దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. అవును, అది కూడా గొప్ప దర్శకత్వమే. అది గొప్ప దర్శకుడు. దర్శకుడు అనేవాడు చూపించేవాడు కదా. ఇప్పుడు అవును, నీకు ఏం కావాలో నువ్వు చూపించగలిగితే మిగతా వాళ్ళ ద్వారా దట్స్ టోటలీ ఫైన్. ఎగ్జాక్ట్లీ అండి. మీరు నార్మల్ గా ఇంత ఫిల్మ్ స్కూల్స్ లో ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత మీరు ఇట్ సీమ్స్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ గ్రహణం లాంటి. అవునవునవును. గ్రహణము అంటే నేను గ్రహణం నుంచి ఒక చిన్న దోషగుణం అనే కథ అది. అవునండి, చలంగారు. దాని నుంచి ఒక చిన్న సీన్ ని నేను శాంపుల్ కింద రాసి పంపించా నా అడ్మిషన్ కి యార్క్ యూనివర్సిటీ 1997లో. అది అఫ్ కోర్స్ నాకు స్క్రీన్ రైటింగ్ అంటే తెలియదు. నేను నాటకాల పుస్తకాలు అవి చదివి గాంధీ స్క్రీన్ ప్లే నేను చదివాను అప్పుడు. అదే రిటర్న్ బై ఫర్గెట్ హిస్ నేమ్. అది చదివి ఇలా రాద్దామా, ఓహో ఇదన్నమాట ఫార్మాట్ అంటే వెస్ట్రన్ ఫార్మాట్ లో రాశాను నేను. అంటే యూజువల్గా మనం లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్, రైట్ సైడ్ డైలాగ్ రాస్తాం. గాంధీలో ఫస్ట్ టైం ఐ సా డైరెక్ట్ ఫ్లో ఉంటుంది పైనుంచి కింద వరకు, డిస్క్రిప్షన్ డైలాగ్. ఓ ఇది వెస్ట్రన్ స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. నేను అలా దోషగుణం ఒక 10 పేజీలు, ఒక సీన్ 2 సీన్లు వాళ్ళు అడిగారు, అది నేను పంపించాను. అది వాళ్ళు బాగుంది, అయితే మీకు క్రాఫ్ట్ మీకు పెద్దగా తెలీదు కానీ మీకు చెప్పదలుచుకుంది ఎంతో కొంత చెప్పగలుగుతున్నారు అని మాకు అనిపించింది. యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ స్క్రీన్ రైటింగ్ అని చెప్పి వాళ్ళు నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడతో గ్రహణ జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా స్క్రీన్ రైటింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ గ్రహణం స్క్రీన్ ప్లే రాశాను ఫ్రెష్గా. మా ప్రొఫెసర్ నాకు చాలా ఇన్పుట్స్ ఇవ్వడము అది జరిగింది. రాసిన తర్వాత వచ్చి నేను 2001లో వచ్చాను వెనక్కి. 2001, 2, 3 ఏళ్ళు విపరీతంగా తిరగడం జరిగింది. దెన్ ఐ వెంట్ టు భరణి గారిని కలవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. సారథి స్టూడియో ప్రీవీ థియేటర్లో భరణి గారు అప్పుడు నాకు పరిచయం ఉన్నారు కానీ అలా పరిచయం లేరు. అదే కలిసి ఆయన్ని చెప్తే ఆయన చాలా బాగుంది నేను అని ఆయన వెంటనే నేను అసలు ఆయన చొరవ తీసుకుని టకటక ఒక ప్రొడ్యూసర్ని వెతికి పెట్టి తర్వాత అందరినీ ఆయన పర్సనల్గా చెప్పి చాలా బాగుంది స్క్రిప్ట్ అని చదివాను, నేను కూడా చేస్తున్నాను, నేను పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్నాను, మీరు ఎవరైనా చేస్తారంటే అక్కడగా ఆయన తెలిసిన నాటకాల వాళ్ళని నాకు పరిచయం చేసి గోపరాజ రమణ గారు, శివనారాయణ గారు, తల్లావజుల సుందరం గారు, తర్వాత జ్యోతి గారు తల్లి పాత్ర వేశారు ఆవిడ, ఫైనల్ గా జయలలిత గారు, వీళ్ళందరినీ పాప ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తో కాల్ చేసి అందరికీ చేస్తావా నేను వాళ్ళని కలవడం. అండ్ దెన్ సడన్లీ సరే ఏమి లేవు, డబ్బులు లేవు, 6 లక్షలు. సజ్జిత్ రే గారు చెప్పినట్టు మంచి స్క్రిప్ట్ అదే వెతుక్కుంటుంది. నేను ఫస్ట్ చలి అని ఒక డాక్యుమెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 2003లో. 3,500 రూపాయలు బడ్జెట్ దాన్ని. అంటే నేనే కెమెరా, నేనే ఎడిటింగ్, నేనే డబ్బింగ్, ఇంట్లోనే డబ్బింగ్ చేశాను. నా ఫ్రెండ్స్ 3 యాక్ట్ చేశారు, మా ఇంట్లోనే షూట్ చేశాము, ఎవ్రీథింగ్ నేనే, 2, 3, 4 ఫ్రెండ్స్తో. అది సారథి స్టూడియోలో ప్రివ్యూలో వేశాను నేను ఊరికే ప్రకాష్ రెడ్డి గారి చొరవ వలన, సహాయం వలన. అది భరణి గారు చూశారు. చూసి అలా మా రిలేషన్షిప్ అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అలా తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే ఎంత అవుతుంది అంటే డిజిటల్ అప్పుడే వచ్చింది. అప్పుడు ఇంకా ఫిల్మ్ డిజిటల్ అనేది అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎవరు కూడా డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు అప్పుడు. బట్ మాకు డబ్బులు లేవు, ట్యాబు 6 lakh రూపీస్ బడ్జెట్ వేసాము, 6.5 లక్షలు. అందరం ఒప్పుకున్నా చేసాం, 20 రోజుల్లో అయిపోయింది సినిమా. అది సరే భరణి గారు అన్నారు మధ్యలో చాలా కష్టాలు, అంటే ఏమిటి అసలు ఎలా, చిన్న వీడియో అది. సరే మోహన్ కృష్ణ మంచి సినిమా, ఒకవేళ ఏం కావద్దు మనం ఏదైనా టెలివిజన్కి అమ్మేది, అప్పుడు యూట్యూబ్లో అవి లేవు కదా, ఏదైనా టీవీ ఛానల్కి అమ్మడానికి ట్రై చేద్దాం, ఏదో ఒక అడ్వెంచర్ గేమ్ చేసేద్దాం మనం, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు రావడం అనేది అది బిగ్గెస్ట్ షాట్ ఇన్ ది ఆర్మ్, మామూలుగా లేదు అది. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. అయితే అక్కడ వాళ్ళు నేషనల్ అవార్డు వాళ్ళు మేము డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు ఫిల్మ్ మీద మాకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలన్నారు. దానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ ఈ బడ్జెట్ కంటే ఎక్కువైంది. 11 లక్షలు ఎంత అయింది అప్పుడు. అది ఓవరాల్ గా 16-17 లక్షలకి సినిమా రెడీ అయింది మాది ఆన్ ఫిల్మ్. అది కోల్కతా ఫెస్టివల్, త్రివేంద్రం అన్ని వెళ్ళి నేషనల్ అవార్డుకి వెళ్ళి నేషనల్ అవార్డు. సో ఆ విధంగా చాలా అన్యూజువల్ స్టోరీతో నేను స్టార్ట్ చేశా. అదే కదా, సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ లో చాలా మంది నిర్మాతల దగ్గరికి ఈ కథతో వెళ్ళాను నేను. గ్రహణం కథతో ఐ వెంట్ టు మెనీ ప్రొడ్యూసర్స్, చేస్తారా అంటే ఇది ఆఫ్ బీట్ సినిమానే అండి, ఫెస్టివల్స్ కి పంపించవచ్చు, అది ఇది ఇంతే అవుతుంది అంటే మీకు డివిడెండ్స్ పెద్దగా కమర్షియల్ రిటర్న్స్ రాకపోవచ్చు కానీ అంటే ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. అంటే కమర్షియల్గా సినిమాలు తీస్తూనే కొన్ని మంచి సినిమాలు కూడా తీసేవాళ్ళు
ఉంటారు కదా, వాళ్ళు రకరకాల కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వాల, ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలా, ఆర్ సమ్ పీపుల్ సైడ్ బాగుంది కానీ కొంచెం సెలిబుల్ యాక్టర్స్ ఉంటే బెటర్ ఏమో అని కొంతమంది అంటాం. కొంతమంది బాగుంది కానీ ఇది ఎవరు చూడరమ్మా ఇలాంటి తెలుగులో మనకి కల్చర్ లేదు, తమిళలో మలయాళంలో కన్నడలో అంటే అప్పుడు కన్నడగా తమిళ మలయాళం అంటే చూస్తారు, హిందీ అంటే చూస్తారు, ఇలా రకరకాల మంది. ఇంకా లాభం లేదు నేనే చేయాలి. మా అమ్మగారు ఏమో ఒక 3 లక్షల రూపాయలు నా దగ్గర ఇది ఉందిరా, టీడీఎస్ దాని అంటే FD ఉంది, అది బ్రేక్ చేసేస్తాను, ఆ 3 లక్షలు నువ్వు 3,500తో ఎలాగ చిన్న సినిమా తీసావు కదా, 3 లక్షలతో తీస్తే ఇప్పుడు చూడండి 3 కోట్ల అని మాట వస్తుంది, ఎందుకంటే చిన్న సినిమా అంటే 3 కోట్లు అయిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 3 లక్షలు ఇస్తాను నీకు, నువ్వు ఏదో ఒకటి తీసి నువ్వు ఇంకా నీకు సినిమా తీయడం వచ్చా రాదు తెలిపోవాలి, నీకు తేలాలి, తేలిందా ఓకే, లేకపోతే నువ్వు వెళ్ళిపో వెనక్కి, ఎక్కడికి వెళ్ళి ఏం చదువుకుంటావు, వేరే నెక్స్ట్ ప్లాన్ బికి వెళ్ళిపో, కానీ తేలిపోవాలి. అది 3 లక్షలతో తీస్తావా 30 లక్షలతో తీస్తావా. అలా నాకు మా అమ్మగారి ముందర ఆఫర్ చేశారు, అది 3 లక్షలు ఏం తీస్తాను రా అనే టైంలో భరణి గారు రావడం, 6 లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది మాకు 6 lakhs. ఓకే. సో బట్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఒకటి గ్రహణం తర్వాత ఇండస్ట్రీ మొత్తం నన్ను అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు నిర్మాతలు దర్శకులు కూడా అభినందించడము, తర్వాత నాకు అవకాశాలు రావడం మొదలెట్టింది. ఓకే. ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్. నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటారు చులకనగా రిజెక్ట్ చేయాల, దేవర్ గివింగ్ మీ కాంక్రీట్ ఆర్గ్యుమెంట్ అబౌట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. దానిలో ఎంతో కొంత సత్యం కూడా ఉంది. వాళ్ళ అబద్ధాలు అనాలిసిస్ రెండు వాళ్ళు ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పారు. ఇలాంటి సినిమా ఆ తర్వాత ఇప్పుడు గ్రహణం అయిపోయిన తర్వాత నేను రమేష్ ప్రసాద్ గారు, ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ యాక్చువల్లీ, ల్యాబ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఆన్ ద స్పాట్ ఆయన ఫోన్ చేసి ప్రసాద్ ల్యాబ్స్ లో మీరు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక షో ఇప్పించారు గ్రహణంకి. ఆ తర్వాత మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క థియేటర్ లో ఖాళీ గ్యాప్ వచ్చింది, అప్పుడు ఇంత రష్ లేదు కదా, ఒక 1 week గ్యాప్ వచ్చినప్పుడు వేసాం. ఎవరో 10 మంది 20 మంది వచ్చి చూసారు. అప్పుడు ఐ ఆల్సో అండర్స్టూడ్ ద ట్రేడ్. ఏదైతే పాపం ఈ ప్రొడ్యూసర్స్ చెప్తున్నారో ద రియాలిటీ ఆఫ్ ఇట్, ఐ కుడ్ సీ దట్. ఓకే, ఇలాంటి సినిమాకి ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. తామరతం అంటే ఏమంటారు, కోకోలాగా మాస్ ప్రేక్షకులు రారు, మాస్ క్లాస్ ప్రేక్షకులు కూడా తొందరగా రారు అని చెప్పి నాకు అర్థమైంది. బట్ అఫ్ కోర్స్ మేము చాలా చిన్న బడ్జెట్ లో తీయడం వల్ల అది వర్కౌట్ అయిపోయింది మాకు. బట్ ఐ అండర్స్టూడ్ ద లాజిక్. అప్పుడు ఐ హ్యాడ్ టు మేక్ ఎ డెసిషన్ ఏంటంటే, నేను ఈ ఫెస్టివల్ సర్క్యూట్ సినిమాల్లో ఉంటే నేను ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి కేటర్ చేయగలుగుతా, అంటే ఫెస్టివల్ క్రౌడ్, ఫెస్టివల్ ఆడియన్స్, బడ్జెట్లు చిన్నగా ఉంటాయి, నా రీచ్ చిన్నగా ఉంటుంది, తీసే ఆడియన్స్ కూడా చాలా లిమిటెడ్ ఆడియన్స్. నేను ఇలా ఉండాలా, లేకపోతే షుడ్ ఐ నేను నేర్చుకున్న క్రాఫ్ట్ నేను తెలుగు ప్రేక్షకులకి నేను నమ్మే కేవలం జనరల్ ఆడియన్స్ కూడా నేను ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తీయగలగాలి కదా ఫిల్మ్ మేకర్ అంటే. దానిలో ఏ పాటలు ఉంటే తప్పే ఉంది, డాన్సులు ఉంటే తప్పే ఉంది, అది కూడా మనం కొంచెం సృజనాత్మకంగా చేయగలము అనే నిర్ణయం తీసుకోవడానికి కొంత నాకు ఆ అనుభవం హెల్ప్ అయింది. సో ఐ వాంటెడ్ టు మూవ్ ఇన్ టు దిస్ ఏరియా, దిస్ యాంగిల్ మెయిన్ స్ట్రీమ్ లోనే వాట్ కెన్ ఐ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డిఫరెంట్. అండ్ దట్ నాకు అనిపించింది అప్పుడు అది ఆ అవసరం కూడా ఉందనిపించింది. నాకు కొంత స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడే అయితే తీశారు, అంటే కొత్త తరపున ఐ థింక్ ఆ టైంలోనే షో తీశారు నీలకంఠ గారు కూడా అరౌండ్ దట్ టైం, ప్యారలల్ అరౌండ్ దట్ టైం. ఈ రెండు రియల్లీ ఇన్స్పైర్డ్ మీ. అరే ఐ థాట్ అరే దిస్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ దెన్ ఐ థింక్ శేఖర్ కమలాస్ ఆనంద్ కేమ్ ఎట్ దట్ టైం. 2004 time period అండి. So Anand was a small film, but it made a big impact. So even news, there's something new happening in Telugu. So నేను కూడా వేరే విధంగా ప్రయత్నించవచ్చు అని చెప్పి నెమ్మదిగా ఇటువైపు ప్రయత్నం చేయడం మొదలెట్టి అప్పుడు మాయాబజార్ అని ఒక సినిమా చేశాను, తర్వాత అష్టాచమ్మ జరిగింది, 3rd ఫిల్మ్. అవును. అంటే నార్మల్ గా మీరు తనికెళ్ళబరిని ఇంకొక హెల్ప్ కూడా మీకు చేసాడు ఆయన, రామ్ గోపాల్ వర్మ దగ్గరికి మధ్యాహ్నం యాక్చువల్లీ ఫస్ట్ నేను తీసిన చలి సినిమా, చలి షార్ట్ ఫిల్మ్ 3500 చిల్ల సినిమా అది. ఆ సినిమా చూసి భరణి గారు నన్ను రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. అప్పుడు రాము గారు బాంబేలో ఉండేవారు. ఆయన హీ వాజ్ ప్లానింగ్ టు మేక్ ఫిల్మ్ సైమల్టేనియస్లీ ఇన్ హిందీ అండ్ తెలుగు. కొన్ని స్క్రిప్ట్లు ఆయన తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్ అలా ప్లాన్ చేశారు. అలా మధ్యాహ్నం వచ్చి కూడా ఒకటి తెలుగు వెర్షన్ నేను, హిందీ వెర్షన్ ఐ థింక్ ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్, ఒక చెయ్యాలి అలా ఉందన్నమాట.
ఆ స్క్రిప్ట్ నేను చదివాను, అతుల్ సబర్వాల్ రాశాడు అది. Okay. ఐ ట్రాన్స్లేటెడ్ దట్ ఇన్ తెలుగు. అంటే ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు, బికాస్ తెలుగులో తీస్తున్నాను కాబట్టి. అవును. అప్పుడు అది ఆయన చలి చూసారు, ఆయనకు నచ్చింది, రాము గారికి నచ్చి ఈ సైడ్ యూ డూ దిస్ ఫిల్మ్. సో అది చేశాను. బట్ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా అయిన తర్వాత రాము గారికి హీ డింట్ లైక్ ఇట్ మచ్. అంటే నేను అనుకున్నట్టు లేదు ఇది అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారు. నేను కూడా ఐ ఫీల్ బ్యాడ్, అదేంటి మన మధ్యలో ఒకసారి అంటే ఆయన రష్ కూడా చూడలే పాపం, ఈ ట్రస్టెడ్ మీ ఫుల్లీ. సో నేను అడిగాను, కంప్లీట్ చేసేసాను. అయిన తర్వాత దెన్ హీ సెడ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాకు కూడా ఐ డోంట్ నో వాట్ టు సే, బికాస్ నేను ఐ వాజ్ ఓన్లీ వన్ ఫిల్మ్ ఓల్డ్. గ్రహణం చేశాను, అప్పుడు గ్రహణం లేదు, చలియే కదా, చలి ఒకటే. ఐ మేడ్ షార్ట్ ఫిల్మ్. సడన్లీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ కింద ఉండి నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఐ ట్రై టు డూ మై వే. ఫిల్మ్ స్కూల్ అంతా నేను, నా ఇన్ఫ్లుయెన్స్లు వేరు, నా పద్ధతి వేరు, నా అప్రోచ్ వేరు. ఆయనకి ఎందుకో అది నచ్చలేదు. సో బట్ హీ వాజ్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్. డోంట్ సే ఇట్స్ అ క్రియేటివ్, డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ యూ యాజ్ నువ్వు ఫిల్మ్ మేకర్ కాలేవని, నీకు ఆ టాలెంట్ లేదని కాదు, ఇది సంథింగ్ డిడ్ంట్ వర్క్. అదేలేండి, నేను ఎలా ఊహించాను అలా లేదు, సంథింగ్ ఈజ్ ప్రాబ్లమ్. బట్ డు నాట్ థింక్ దట్ దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అ జడ్జ్మెంట్ ఆన్ యువర్ టాలెంట్ అని ఆయన క్లియర్ గా చెప్పారు. ఫోన్ చేసి నాకు, ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్. అండ్ ఐ ట్రస్టెడ్ యూ ఫుల్లీ. బట్ సమ్హౌ నేను అనుకున్నట్టు ఆ సినిమా లేదు, అంతకుమించి దీనికి ఇంకా వేరే కారణాలు ఏమీ ఆపాదించక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ అ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ ఎబిలిటీ అని చెప్పేశారు. నేను కూడా సార్ అరే ముందర మనం అంటే ఒక 2-3 సార్లు చూసుకుని ఉంటే ఇవిడ అట్లీస్ట్ మీరు నాకు చెప్పగలిగేవారేమో బహుశా. బట్ దట్ ఎనీవే వాట్ ఈస్ ఓవర్ అన్నారు. తర్వాత నేను బయటకు వచ్చేసాను ఆ సినిమా నుంచి. తర్వాత నాకు బాగా గుర్తుంటే రామ్ గోపాల్ గారు మావయ్య గారు అనుకుంటా, మురళీరాజు గారు, ఆయన ఫోన్ చేశారు నాకు, విచ్ ఇస్ ద స్ట్రేంజెస్ట్ బట్ వెరీ స్వీట్ ఫోన్ కాల్ ఐ గాట్. ఆయన ఫోన్ చేసి మీరేం డిసప్పాయింట్ అవ్వకండి, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు సే దట్ అండి. ఒక సినిమాలో మీరు మీ మీద డబ్బులు పెట్టి అది సరిగ్గా రాలేదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత కూడా మీకు ఫోన్ చేసి నువ్వేం బాధపడే బాబు, ఇది నీకు ఫిల్మ్స్, ఇది ఒక ట్రైనింగ్ కింద అనుకో, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కింద అనుకో, ఐ నో దట్ యువర్ టాలెంటెడ్, అది ఇది అని చెప్పి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. సో ఐ వాస్ వెరీ హ్యాపీ, అంటే హ్యాపీ అండ్ వెరీ డిప్రెస్డ్ అట్ ద సేమ్ టైం. రాము గారు అండ్ ఐ రియలీ అడ్మైర్డ్ హిస్ వర్క్, కంపెనీ సత్య అవన్నీ అప్పుడు నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అవి. అదేంటి అని చెప్పి సంథింగ్ వెంట్ రాంగ్ అని అప్పుడు మా అమ్మగారు ఈ డిప్రెషన్ అల్లేమో, ఐ వాజ్ వెరీ డౌన్ అందాం, మరి అంటే సైకలాజికల్ లెట్ డౌన్ అయిపోయింది. అండ్ ఎవరైతే కొంతమందికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, అదేంటి రాము గారి సినిమా మీరు వచ్చేసారట, అది ఏం జరిగింది, ఇవి అడగడాలు, అదేంటి ఐ థాట్ యూ అండ్ రాము గారు వుడ్ రియల్లీ జెల్ వెల్, మీ ఇద్దరికి ఒకే రకమైన టేస్ట్ అవి ఉంటాయి అనుకున్నాం. ఆ జవాబులు చెప్పలేక చాలా చిరాకుగా ఉండేది. బట్ ఇట్ వాజ్ అ వెరీ కల్చర్డ్, చాలా ప్రొఫెషనల్ సెపరేషన్ అండి. రాము గారు వాళ్ళ కుటుంబం కానీ ద హోల్ టీమ్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్, నెవర్ పర్సనల్. రాము గారు కూడా ఎక్కడ అతను ఫెయిల్ అయ్యాడు, అతను తీలేపాడు అని అనకుండా, ఆయనలో ఒక మంచి గుణం ఏంటంటే హీ విల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్. ఆయన తన మీద వేసేసుకునేవారు. నేను దగ్గరగా కూడా చూశాను అది, బాంబేలో కూడా. ఈజ్ అ వెరీ స్వీట్ మ్యాన్. ఆ విధంగా చాలా స్వీట్గా ఉంటారు ఆయన. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ లో ఇఫ్ సంథింగ్ డిడ్ వర్క్, నేను మిస్జడ్జ్ చేసేసాను, లేదు నేనేదో అన్నట్టు తన మీద వేసేసుకుంటారు తప్ప ఎదురు వాళ్ళ కెరియర్ ని దెబ్బ కొట్టేలాగా ఆయన ఎప్పుడు చేయరు. అంటే అతను ఆయన దగ్గర ఏంటంటే చాలా లిబరల్ బయటకు వచ్చాడు. సో అందుకని నాకు ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ మై కెరియర్. అంటే బయట అందరూ ఇతనేంటి సినిమా తీలేపోయాట అనే ఎక్కడ రాలేదు. అది అంటే నాతో అనలా, ఎవరు బయట ఎవరైనా అనుకున్నారేమో, అదేంటండి రాము గారు ఛాన్స్ ఇస్తే మీరు అని ఎవరు అనలా నాతో. సరే బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడు మా అమ్మగారు అన్నారు, అరే సరే ఆయన చాలా మంచి దర్శకులు, నీకు ఇష్టము, ఆయనకి నీ సినిమా నచ్చలా, ఓకే ఆయన నచ్చపోతాడు, ప్రపంచాన్ని నచ్చకూడదు రూల్ లేదు కదా. నువ్వు ఇప్పుడు ఆయన కూడా క్లియర్ గా చెప్తున్నారు, దిస్ ఇస్ నాట్ ఎ జడ్జ్మెంట్ అని. అవును, ఏదో ఆయనకి నచ్చలా, నీ పద్ధతి ఆయనకి మ్యాచ్ అవ్వలేదు. సో నువ్వు తీయగలవా లేదా నీకు తెలియాలి కదా. ప్రపంచం కూడా చెప్పగలగాలి, బాబు నీకు సినిమా తీయడం రాదు, నువ్వు వేరే పని చూసుకోని. అది నువ్వు జరగాలంటే నువ్వు తీయాలి, నువ్వు నమ్మిన కథ ఏదో నువ్వు ఒకటి తీయాలి. అది తీసి అది కూడా నీకు నిజంగా ప్రపంచం ప్రజలు, అది మేధావులు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మాస్ ఆడియన్స్ ఎవరైనా కూడా నీకు రాదు, కరెక్ట్, నీకు కూడా స్పష్టత వచ్చేస్తే నువ్వు వేరే ఉద్యోగం చూసేసుకోవచ్చు. ఎలాగ నువ్వు చదువుకున్నావు, పిహెచ్డి ఒకటి నేను చేస్తున్నది ఆపి వచ్చాను, అప్పుడు వెళ్ళిపో పిహెచ్డి చేసుకో, గో బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. అప్పుడు నాకు జర్నలిస్ట్, నా సెకండ్ ఆప్షన్ వాజ్ బికమింగ్ ఎ జర్నలిస్ట్, మీడియాలో వెళ్దామని.
అన్నారు. సరే నేను ఓకే అమ్మా. అప్పుడు మా అమ్మగారు నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి తీసుకుంటావా, ఏం చేస్తావు, గ్రహణం అది నువ్వు తీసేసి అప్పుడు రాసావు కదా, అంటే తీసేసి ప్రజెంట్ చేసావు కదా, చలంగారి కథ. ఓకే, ఆవిడే కాదు నేను అని అన్నారు మామూలు డిస్కషన్. పిక్ ఇట్ అప్, 3,500 సినిమా తీసావు కదరా, 3 లక్షలు ఇది తీసేయి, కష్టమో నష్టమో చెత్త చెదరమో నీకు తెలిసిపోతుంది అని చెప్పారు. అది చదివారు మా అమ్మగారు స్క్రీన్ ప్లే, బాగుంది ఇది నువ్వు ట్రై చేయి. అప్పుడు మొదలైంది నా జర్నీ. అప్పుడు భరణి గారు మళ్ళీ నన్ను పిలిచి, భరణి గారికి ఏంటి అదేమిటి నేను పరిచయం చేసిన కుర్రాడు రాముకి, రాము గారు అంటే భరణి గారు చాలా ఇష్టం ఆబ్వియస్లీ కదా, వాళ్ళిద్దరూ శివ అదేమిటని. మరి రాము గారు ఆయనకి, రాము గారు కూడా ఐ థింక్ హీ టోల్డ్ హిమ్ లుక్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్ అన్నట్టే చెప్పినట్టు. సో భరణి గారికి ఏంటి, లేదు ఐ బిలీవ్ దిస్ గై హ్యాస్ టాలెంట్ అని చెప్పి ఆయన కూడా కొంచెం పర్సనల్ గా తీసుకుందాన్ని. గ్రహణం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు ఎప్పుడైతే గ్రహణంకి నేషనల్ అవార్డు వచ్చిందో ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ రాము గారు. రామ్ గోపాల్ వర్మ గారు కాదు, వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది. సుమన్ గారు మేనల్లుడు ఆయన, సుబ్బరాజ్ గారు ఫోన్ చేసి దే విష్డ్ మీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రాము గారు కాలింగ్ మీ ఆన్ దేర్ బిహాఫ్. సో దట్ వాస్ సో కల్చర్డ్, వెరీ నైస్. అలా నాకు ఒక విధంగా మురళీరాజు గారు అన్నట్టు దట్ వాస్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ల్యాబొరేటరీ వర్క్ లాగా, ఒక ల్యాబ్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. అంటే ఓకే, హౌ టు హ్యాండిల్ ఎ క్రూ, చదువుకోవడం వేరు, చేయడం వేరు. షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, బట్ బిగ్ క్రూ, 30-40 మంది ఉన్న క్రూ, ఒక వెల్ నోన్ కెమెరామెన్, జేడి చక్రవర్తి వాజ్ ద హీరో అండ్ ఐ వాస్ అండ్ దెన్ ఆమని గారు అండ్ దిస్ ఇస్ వేద. ఇప్పుడు వేద అనింది, తర్వాత అర్చన అమ్మాయి ఒరిజినల్ వేద. అర్చన కూడా ఫస్ట్ ఫిల్మ్ అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వీళ్ళందరినీ ఐ వాజ్ డైరెక్టింగ్, ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ గంగరాజ్ గుండం గారు. వాళ్ళ ఆఫీస్ లోనే షూట్ చేశాను చాలా వరకు, ఎస్టీఎల్ ఆఫీస్ లో. అందుకని ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టింగ్ యాక్టర్స్ కానీ, అసలు నేను అనుకున్న ఆలోచనని ఇంప్లిమెంట్ చేయగలగడము. స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. బట్ మధ్యాహ్నం హత్య అంటే 100% క్రైమ్ డ్రామా. ఇట్ వాస్ ఎ క్రైమ్ డ్రామా. ఆ తర్వాత మీకు మై వైఫ్స్ మర్డర్ అని వచ్చింది హిందీలో, అనిల్ కపూర్ తో. సేమ్ సబ్జెక్ట్, సేమ్ ప్యారలల్ స్టోరీ అది. ఓకే, జిజో ఫిలిప్స్ ఏదో డైరెక్టర్ అక్కడ. మీకు అలా ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు తెలుగులో మాయం అని, హిందీలో గాయబ్ ప్రవాల్ రమన్ చేసినట్టున్నాడు. తెలుగులో మాయం ఐ థింక్ ఆనంద్, మన ఓయి సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆనంద్ ఐ థింక్ డైరెక్టెడ్ దట్ తెలుగు వర్జన్ ఆఫ్ గాయబ్. ఓకే, మధ్యాహ్నం వచ్చిన తెలుగు అయితే, హిందీలో జిజో ఫిలిప్స్, తన పేరు మర్చిపోయాను సారీ, అతను. తర్వాత ఇలా కొన్ని ఉన్నాయి, కొన్ని హిందీ తెలుగులు ప్యారలల్ చేశారు ఆయన. అప్పుడు దానిలో నేను ఐ వాజ్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అనమాట. కాబట్టి దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ, చాలా విచిత్రమైన స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అది. బట్ నాకు చాలా, బాంబే వెళ్ళాను, నాకు రాము గారితో చాలా టైం. ఆ టైంలో ఆయన అబ్ తక్ చెప్పన్ ప్రొడక్షన్ జరుగుతుంది, మంచి పీక్. అబ్ తక్ చెప్పన్ జరుగుతుంది, ఏక్ హసీనా థీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఐ మెట్ ఆయన పేరేంటి, మన శ్రీరామ్ రాఘవన్. అప్పుడు ఆయన హీ వాజ్ కంప్లీటింగ్ ఏక్ హసీనా థీ. దెన్ ఐ మెట్ తన పేరేంటి, మన డైరెక్టర్ ఆఫ్ అబ్ తక్ చెప్పన్, ఐఎమ్ ఫర్గెటింగ్ హిస్ నేమ్. తను కూడా అక్కడ కలిశాను. We had a nice conversation on the steps of his office. Time మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే it was and I remember Shimit, I mean yeah, Shimit was telling me, Mohan, Ramu garu was talking a lot about you, and Shimit, I mean, edited Bhoot appudu. I think so, if I'm wrong. I think yeah, he edited Bhoot. Tarvata ఆయనకి అబ్ తక్ చెప్పన్ వచ్చింది. He's basically an editor actually. Okay, Shimit, he was from LA and all that, I think so. తనతో మాట్లాడడం, వాళ్ళందరూ ప్రవాల్ రామన్న వీళ్ళందరూ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. వి వర్ ఆల్ దిస్ గ్యాంగ్ ఆఫ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మాస్ ఫిల్మ్స్, ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ వర్ డైరెక్టింగ్ హిస్ మూవీస్. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు అనమాట. తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత నేను అంతా మారిపోయింది, నా ట్రాక్ మారిపోయింది. జేడి చక్రవర్తితో బాగా కాంబినేషన్ బాగుంది. ఇట్ వాస్ గుడ్ అండి, ఇట్ వాస్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. హి వాస్ వెరీ గుడ్ అండ్ పాపం చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆయన. Of course, once things didn't work, ఆయన కూడా పొలైట్లీ he stepped aside and he went with. ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేశారు. మరి ఎవరు కంప్లీట్, జేడీ గారు కంప్లీట్ చేశారు మా సినిమా. వేరే వర్షన్స్ కొన్ని తీసేదో రిలీజ్ కూడా అయినట్టుంది, మధ్యాహ్నం వచ్చా లిమిటెడ్ రిలీజ్ అయింది. I didn't hear it. Yeah, but he was very sweet. He was very, actually జేడీ గారి షేవ్ కంప్లీట్ ఆ సినిమాలో ఫస్ట్ టైం ఎవరు బాగుంటారు అన్నప్పుడు వీఆర్ కాస్టింగ్ మెయిన్ యాక్టర్ ఎవరైతే బాగుంటారు అంటే, ఐ వాస్ సడన్ గా జేడి చక్రవర్తి గారు ఎలా ఉంటారో అని మరి రాము గారు సజెస్ట్ చేశారో నాకు గుర్తులేదు. నేను అన్నాను, హీల్ బి గుడ్ ఇఫ్ ఈస్ షేవెన్ అన్నాను. అండ్ హీ వాస్ రియలీ సర్ప్రైజ్ వెన్ ఐ డిడ్ ద షేవ్డ్
ఫోటోషూట్ అండ్ సెంట్ హిమ్. రాము గారు వాజ్ వెరీ సర్ప్రైజ్, నాకు ఎందుకు రాలేదు ఈ ఐడియా అని. అండ్ జేడి గారు యాక్చువల్లీ జేడి గడ్డం తీసాడండి, తీసారండి, చాలా బాగా చేశారు ఆయన. ఐ స్టిల్ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మై వర్షన్. అవునా? కాదు, గడ్డం అంటే జేడి చక్రవర్తి అవునవును ప్రాణం. బట్ హీ లుక్ వెరీ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్ వితౌట్ ద బియర్డ్. అండ్ చాలా బాగా చేశారు కూడా. వెరీ సటిల్, వెరీ నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే నేను ఒకలాగా, నేను యూరోపియన్ సినిమా చూసి వచ్చాను. సో ఐ యూస్ టు హావ్ దిస్ లాంగ్ టేక్స్. కెమెరా ఇలా పెడితే ఒక దేస్ వన్ షాట్ వేర్ ఆయన కార్ లో వెళ్తూ వెళ్తూ సడన్లీ ఈ బ్రేక్ 7 పలాల తెరలుగా వచ్చి ఈ బ్రేక్స్ డౌన్. సో ఐ పుట్ ద కెమెరా రైట్ దేర్ అండ్ హీ జస్ట్ డిడ్ ఇట్ సో వెల్ ఆ సీన్. అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి నాకు ఇష్టమైన ఆ సినిమాలో. బట్ ఓవరాల్ ఎస్థెటిక్ మేబీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రాము గారు వాజ్ లుకింగ్ ఫార్. సో సమ్వేర్ అది రప్చర్ అయిపోయింది, అది తేడా వచ్చేస్తుంది రెండింటికి. బట్ హీ వాజ్ వెరీ గుడ్. ఆమని గారు వాజ్ వెరీ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్. ఆమెన్ కూడా ఆల్మోస్ట్ అప్పుడు పీక్ లో ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ వెరీ న్యూ రోల్ ఫర్ హర్. అండ్ బట్ జేడి చక్రవర్తి గారు, బికాస్ ఐ సా హిమ్ ఇన్ శివ ఆన్ ఆల్ దోస్ మూవీస్ కదా, సత్య అవన్నీ, హీ వాజ్ న్యూ టు మీ. నాకు ఫస్ట్ టైం ఐ వర్కింగ్ విత్ స్టార్ యాక్టర్. అవునండి. బట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. మీరు పనిచేసిన వాళ్ళందరూ స్టార్స్. ఇప్పుడు గారు పెద్ద స్టార్, హీ వాజ్ లైక్ ఎ బిగ్ పెద్ద మౌంటైన్, పెద్ద. అండ్ హీ వాజ్ చేంజింగ్ థింగ్స్ ఇన్ బాంబే అక్రాస్ ఇండియా. అవును, అక్రాస్ ఇండియా. వర్మ ఈజ్ గ్రేట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ సినిమా. అవును అవును, ఈజ్ హ్యాపెనింగ్. అండ్ హీ వాజ్ సింగిల్ హ్యాండెడ్లీ చేంజింగ్ ద టోపోగ్రఫీ ఆఫ్ హిందీ సినిమా. అంటే మీకు ఏంటంటే ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ కమింగ్ అండ్ చేంజింగ్. అసలు కథని ఇలా కూడా చెప్పచ్చు, ఇలాంటి కథలు కూడా చెప్పచ్చు. ముక్కు మొహం తెలియని వాళ్ళ జీవితాలను మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఒక సత్య లాంటి కథ కానీ, లేకపోతే కంపెనీ లాంటి కథ కానీ, లేకపోతే అబ్తక్ చెప్పన్ లాంటి ఒక విచిత్రమైన, అసలు అప్పటివరకు ఎవడు ఊహించని ఒక కథ కూడా మెయిన్ స్ట్రీమ్ లో చెప్పచ్చు. ఇలాంటివి చాలా వరకు ఆయన హీ బ్రోక్ సో మెనీ బ్యారియర్స్. రాము గారు నాట్ ఓన్లీ ఇన్ హిందీ సినిమా బట్ ఆల్ ఓవర్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రెసెంట్ కరెంట్ క్రాప్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మేకర్స్, హిందీ నటులు, వెబ్ సిరీస్ లో చేస్తున్న పేరున్న నటులందరూ పుట్టింది ఆ టైంలో. నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు బాంబేలో పీక్ లో ఉండగా ఆయన బ్రేక్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఆ ఎస్థెటిక్ పెరిగి ఇప్పుడు మీకు ఒక రకమైన వరల్డ్ క్రియేట్ అయింది, ప్యారలల్ వరల్డ్ ఇన్ హిందీ సినిమా అనేది. దానికి బీజాలు ఆయన. దానిలో డౌట్ లేదు. ఎక్సలెంట్ టెక్నీషియన్. కథను కూడా అంత ఈజీగా, అలా కూడా కాకుండా చాలా క్విక్ గా డెసిషన్ తీసుకుని ఆయన చాలా మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసారు. వాళ్ళ ఆఫీస్ లెక్కలు వేయడాలా ఉండవు. ఇఫ్ యూ లైక్ సంబడి, నాకు 10 నిమిషాల్లో యువర్ డైరెక్టింగ్ ఫిల్మ్ అని చెప్పేశారు. ఐఎమ్ లైక్ షూర్ అండి. నేను ఎదురు అడిగా. నేను ఆయన చెప్పేసిన తర్వాత నేను ఇంటికి వెళ్తే మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి, రాము గారు మీరు చెప్పింది నిజమేనా అంటే, నాకేనా, why are you, what is, no you're doing it, what is a doubt అని చెప్పారు ఆయన. అంటే అంత క్విక్ గా. సో ఒక విధంగా నేను చాలా చోట్ల చెప్పదు, ఒక విధంగా నాకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ కదా. మరి టెక్నికల్లీ అది సినిమా వర్కౌట్ అయిందా లేదా అని మర్చిపోతే, పరిశ్రమలో నన్ను దర్శకుడుగా ఇంట్రడ్యూస్ చేసింది అసలు నా వరకు నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తించింది. వెంటనే ఛాన్స్ ఇచ్చేసింది వితౌట్ థింకింగ్, వితౌట్ బ్యాటింగ్ అండ్ ఐలీడ్. నాకు తెలిసి ఆయన చలి కూడా పూర్తిగా చూడలేదు, 15-20 నిమిషాలు చూసుంటారు ఆ సినిమా. ఆయన ఇచ్చింది ఆయన. ఆ తర్వాత నాకు దానివల్ల నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఆ సినిమా జరిగిందా జరగలేదా, దాని ఇంపాక్ట్ ఏంటండి మీ నెక్స్ట్? ఒకటి ఇట్ గేవ్ మీ a lot of ఒక తెలియని ఒక ఇది కూడా వచ్చింది, దట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ నౌ దట్ ఐ క్యాన్ మేక్ ఎ ఫిల్మ్. రామ్ గోపాల్ వర్మ గారికి మీద అలాంటి రివెంజ్ రసాలు ఏం కాదు, కానీ ఐ హ్యావ్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడి దట్ ఐ కెన్ మేక్ ఎ. మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు కాదు అవును నువ్వే, అది వాళ్ళకు ఎదురు వాళ్ళ గుర్తింపు పక్కన పెట్టేసాయి. బట్ నువ్వు మేబీ యువర్ అ డిఫరెంట్ థింకింగ్, యు థింక్ డిఫరెంట్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్, మేబీ అది అయి ఉండొచ్చు కదా. కాబట్టి నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి సినిమా చేయాలి అని, అది చేసుకోవాలి ఎలాగైనా. అండ్ ఐ డిడ్. నేను దాదాపు 2003 నవంబర్ డిసెంబర్కి బయటకు వచ్చేసాను దాని నుంచి. బై 2004 మే గ్రహణం అయిపోయింది. ఐ ఫినిష్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ సెలెక్టెడ్ ఫర్ కోల్కతా ఫెస్టివల్ ఇన్ నవంబర్. డిసెంబర్లో త్రివేంద్రం ఫెస్టివల్ సెలెక్ట్ అయింది. జూన్లో నేషనల్ అవార్డు వచ్చింది 2005లో. అంటే 2004ది 2005లో ఇస్తారు అంతేగా. సో ఇట్ వాజ్ అ క్విక్ ఫైర్ థింగ్ అనమాట. ఐ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ ఐ క్యాన్ యాక్చువల్లీ విత్ ద మోస్ట్ లిమిటెడ్ రిసోర్సెస్ సినిమా చేయగలను నేను. సో ఆ డ్రైవ్ కి నాకు ఆ రిజెక్షన్ అనేది హెల్ప్ అయింది.
జస్ట్ అదే. గివ్ మీ దట్ డ్రైవ్, డ్రైవ్ దట్ డిటర్మినేషన్. రెండు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐ హ్యాడ్ మురళీరాజ్ గారు అన్నట్టు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అదే ఎవరు నాకు ఇవ్వని అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చారు. ఒక సినిమా మొత్తం సినిమా సినిమా ప్రాక్టికల్ గా ఒక పూర్తి సినిమాని చేసి ఎడిట్ చేసి దానికి నాకంటూ ఒక నా విజువల్ ని నేను ఎలా చూసుకోవచ్చు తెర మీద అని మీరు కంప్లీట్ చేసే కొంతలాగా లేదండి. ఫుల్ అయింది కంప్లీట్. 45 days లో సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐ థింక్ దే రీషాట్ సమ్ పార్ట్స్, అంటే ఆయనకి నచ్చని పార్ట్స్ ఏవైతే మళ్ళీ రీషూట్ చేసి తర్వాత జేడీ చేయడం జరిగింది. చేయడం అని నేను దట్స్ వాట్ ఐ హర్డ్. నేను బయటకు వచ్చేసాను తర్వాత. ఐ డిసైడెడ్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఫిల్మ్ ఎనీమోర్. అదే సో ఐ కేమ్ బ్యాక్ అండ్ నేను గ్రహణంలో పడిపోయాను వచ్చి రాగానే. ఇంక నేను బట్ ఏంటంటే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది. రెండు ఏంటంటే అందుకని ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు వర్మ గారు, టు రామ్ గోపాల్ వర్మ గారు, బికాస్ ఆఫ్ దట్ ద వే దే హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ అండ్ ద వే దే గేవ్ మీ ద ఆపర్చునిటీ. ఎంత క్విక్ గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ద రెస్పెక్ట్ విత్ విచ్ వి పార్టెడ్ వేస్. దట్స్ మోర్ నెవర్ అబౌట్ ఏంటా ఇంత ఛాన్స్ ఇస్తే నువ్వు ఇలా తీసావు, ఇలా ఎప్పుడు లేదు. అది చాలా డిగ్నిటీ ఉండాలండి. అలాంటి మీకు చాలా డిగ్నిటీ ఇంటెగ్రిటీ ఉంటేనే అలా వెరీ స్టైలిష్. ఏంటి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తగలెట్టేసావు నువ్వు, అంతే కదా, గుడ్డిగా నిన్ను నమ్మేసి ఎక్కడ కూర్చున్నాను, ఒక రష్ కూడా చూడలేదు, ఇవన్నీ అనొచ్చు ఆయన. అవును, హీ నెవర్ సెడ్ దట్. హీ సెడ్ ఇట్ డిడ్ంట్ వర్క్ ద వే ఐ థాట్ ఇట్ డిడ్ంట్ వర్క్. సింపుల్ గా చెప్పాడు. వెరీ ఇట్ ఇస్ క్రియేటివ్లీ నువ్వు నేను వేరు. అవును. ఇప్పుడు గ్రహణం నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మీకు ఆపర్చునిటీస్ యాక్చువల్లీ అయ్యో వెంటనే నా గ్రహణం ప్రివ్యూ జరిగిందండి మళ్ళీ సారథి స్టూడియోస్ లోనే. అక్కడ బి సత్యనారాయణ గారు ఆ ప్రివ్యూ చూసి ఆయన ఇప్పుడు మిస్ అమ్మ సినిమా తీశారు. ఇప్పుడు లేరు పాపం, ఆయన పోయారు. బట్ ఆయన మిస్ అమ్మ సినిమా ప్రొడ్యూసర్ కింద తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే సినిమా తీసి ఉన్నారు అప్పటికి. ధనలక్ష్మి ఐ లవ్ యూ ఇస్ రీమేక్ ఆఫ్ ఐ థింక్ హేరా ఫేరియా సంథింగ్ లైక్ దట్. అప్పుడు ఆయన నన్ను కలిసి ఆన్ ద లాన్స్ ఆఫ్ సారథి స్టూడియోస్ హీ ఆఫర్డ్ మీ ఎ ఫిల్మ్. నెక్స్ట్ మీరు నాకు సినిమా చేసి పెట్టండి అని ఆయన నాకు చిన్న నామినల్ అడ్వాన్స్ కూడా అన్నాడు ఇవ్వడం జరిగింది. ఆయన మాయాబజార్ ప్రొడ్యూస్ చేశారు. మాయాబజార్ డిడ్ డూ దట్ వెల్. ఇట్ జస్ట్ అలా ఓ మాదిరిగా ఆడింది. ఆడి ఆ సినిమా చివర 30 minutes చాలా హాస్యాస్పదంగా కాదు, హాస్యభరితంగా ఉంటుంది. మిగతా సినిమా హాస్యాస్పదం అవచ్చేమో కానీ సినిమా చివరిది హాస్యభరితంగా ఉంటుంది. ఆ చివరి 30 minutes చూసి నా ఫ్రెండ్ రామ్మోహన్ అని, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ కింద రామానాయుడు స్టూడియోస్లో ఉండేవారు. సురేష్ బాబు గారికి అలా నాకు పరిచయం అయ్యారు. 2001-4 నేను కొడుతున్న రౌండ్లలో నాకు పరిచయం అయింది రామ్మోహన్. అప్పుడు రామ్ వాజ్ వర్కింగ్ ఇన్ సురేష్. ఆయన మంచి స్నేహితులు అవడం, నా స్క్రిప్ట్లు కొన్ని ఆయన సురేష్ గారికి రికమెండ్ చేయడము, బట్ థింగ్స్ డిడ్ వర్క్ అవుట్. అట్లా మాకు పరిచయం పెరిగింది. ఈ 3 ఏళ్లలో రామ్ డిసైడెడ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్. తను నాకు మాయాబజార్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నేను ఒక సినిమా చేస్తాను, ఆ సినిమా మర్చిపోలే, అదే హాస్యాస్పదం హాస్యభర్తలు జోకులు వేసుకుని చివరి 30 minutes ఈజ్ యువర్ థింగ్, అది నువ్వు రాసావు, అది నా కథ కాదు మాయాబజార్, వేరే వాళ్ళ కథ అది. అదంతా రైటింగ్ నీది, ఏదో నువ్వు కొంచెం అక్కడ ఏదో మసిపూసి మ్యారీడ్గా జరిగింది, లాస్ట్ 30 నిమిషాలు మాత్రం నువ్వు నాకు తెలుసు కదా, నీ క్వాలిటీ ఉంది కాబట్టి నువ్వు నాకు అలాంటి ఒక హాస్య కామెడీ సినిమా చేస్తావు అని అడిగాడు. అడిగితే తప్పకుండా నేను చెప్పి, నేను అప్పుడు తను వేరే కథ ఒకటి యాక్చువల్లీ ఇష్టం ఉండేది, నేను చెప్పిన వేరే స్టోరీ, అసలు ప్రేమే నేరమౌనా దాని పేరు, అదో కామెడీయే, అది చేద్దాం అన్నాడు. నేనన్నా అది ఇప్పుడు పాత పడిపోయింది, నేను వేరే కథ చెప్తాను అని చెప్పి అష్టాచమ్మ కథ చెప్పాను. తనకి అష్టాచమ్మ కథ అంత నచ్చడం అంటే మహేష్ ఇవన్నీ ఎవరు చూస్తారు మోహన్ అంటే యూ షూరా అది ఇది అని చెప్పి అది చేద్దాం అని. కాదు రామ్, ఇది బాగుంటుంది. ఎందుకంటే మహేష్ బాబుకి అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా. ఈ లోపల అతని ఫ్రెండ్స్ కొంతమంది ఆయనకి రికమెండ్, ఆయన 2 చెప్పినప్పుడు ఇదే చేయండి అని ఆయనకి చెప్పారు. అప్పుడు లేదులే ఓకే, ఫైనల్లీ రామ్ వాస్ కన్విన్స్డ్, నెక్స్ట్ అష్టాచమ్మ. నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇంకా తను పూర్తిగా కన్విన్స్ అయిపోయాడు, దిస్ ఈస్ ద థింగ్ అని. దట్స్ హౌ అష్టాచమ్మ హ్యాపెండ్. మహేష్ బాబు పెళ్లికి దీనికి సంబంధం నేను అంటే ఇది అష్టాచమ్మ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అని ఒక ఆస్కార్ వైల్డ్ నాటకం స్ఫూర్తితో నేను ఇది నాకు ఎప్పుడో డిగ్రీ నుంచి ఈ నాటకాన్ని తీయాలి, భలే ఉందిరా ఇది, అంటే అడాప్టబుల్, తెలుగుకి మంచి అడాప్టబుల్ నాకు అనిపించేది. కానీ కేవలం పేరుని ఇప్పుడు దానిలో ఏంటంటే జాక్ అండ్ అర్నెస్ట్, వాడు ఊళ్ళో జాక్ వాడి పేరు, సిటీకి వచ్చి అర్నెస్ట్ అని పేరు పెట్టుకుని వాడు జల్సాలు చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది, ఆ అమ్మాయికి అర్నెస్ట్ అనే పేరు అంటే ఇష్టం.
ఆ అమ్మాయి ఎర్నెస్ట్ అనే పేరు ఎందుకు ఇష్టం అనే దానికి లాజిక్ లేదు ఆ నాటకంలో. వైల్డ్ పట్టించుకోవాలా, ఐ లైక్ ద వర్డ్. ఎర్నెస్ట్ అనే పేరులోనే సిన్సియారిటీ ఉంది, ఎర్నెస్ట్ అనే పేరులో మత్తు ఉంది, వైబ్రేషన్ ఉంది, ఇలా మాట్లాడుతుంటుంది అమ్మాయి. నాకు అది ఇది మనం మెప్పించలేము. నాకు పలానా పేరే నా ఇష్టం ఎందుకో నాకు తెలియదు అంటే ఒప్పుకోరు. ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటే టైంలో కరెక్ట్ గా దట్ న్యూస్ కేమ్, మహేష్ బాబు గారికి పెళ్ళైంది. అండ్ మహేష్ అప్పుడు పోకిరి వాజ్ రిలీజ్ అయ్యి అసలు పీక్ ఆఫ్ హిస్ పాపులారిటీలో ఉన్నారు, రికార్డ్స్ లో ఉండి టాప్ మోస్ట్ పీక్ పాపులారిటీలో ఉన్నారు ఆయన. అప్పుడు సపోజ్ ఆ అమ్మాయికి మహేష్ అనే పేరు ఇష్టం, మహేష్ బాబు అంటే ప్రేమించేసింది మహేష్ బాబుని, కానీ ఆయన పెళ్లి అయిపోయింది, హృదయం ఆమె భగ్నం అయిపోయింది. ప్రేమ ఆల్మోస్ట్ ప్రేమే భగ్నమైనంత బాధలో ఉన్న అమ్మాయి కనీసం మహేష్ అన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అనే దానిలో ఇట్ ఈస్ ఒక ఆ వేలం వేరులో ఒక లాజిక్ ఉంది అని నేను అనుకుని దాన్ని అప్లై చేయడం జరిగింది. రాసి అందరికీ నచ్చింది చాలా. దెన్ వీ రిక్వెస్టెడ్ త్రూ సమ్ ప్రాపర్ ఛానల్స్ మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యి ఇలా మీ పేరు మేము వాడడం జరుగుతుంది అని చెప్తే ఆయన బాబు ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్ సో యూ కెన్ అన్నట్టు జరిగింది. బట్ వీ స్టిల్ అక్నాలెడ్జ్డ్ నేమ్స్ అని చెప్పి అలా అది ఒకటి నేను నిర్ణయించుకుంది, మహేష్ బాబు గారి ఫుటేజ్ ఏం వాడకూడదు, మనం ఆయన్ని సినిమాలో చూపించకూడదు, ఆయన సినిమాల్లో ఫుటేజ్ వాడి ఆయన పాపులారిటీ మీద మనం రైడ్ అవ్వకూడదు ఈ సినిమా. ఇట్ షుడ్ బి ఆన్ అవర్ ఓన్ స్టీమ్, ఆన్ హిస్ పాపులారిటీ. వీ షుడ్ ఆ అమ్మాయి పాత్ర పరంగానే మహేష్ బాబు గారి పేరు వాడాలి, ఆయన ఇమేజ్ ని వాడాలి తప్ప ఆయన యాక్చువల్ ఇమేజెస్ మనం వాడకూడదు అని నిర్ణయం చేసుకున్నాను ముందరే. సో అది దట్ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్ ఐ ఫీల్ నౌ. అలా అనుకోకుండా అష్టాచెమ్మ జరిగిపోవడం, దాని సక్సెస్ నేను ఆ లెవెల్లో వస్తుందని మేము ఊహించలేదు. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది, ఇప్పటికి పీపుల్ టాక్ రిమెంబర్ ఇట్ లైక్ ఇట్స్ యెస్టర్డే. సో థర్డ్ ఫిల్మ్. బట్ ఇంకోటి దానికి ఇప్పుడు నాని అనేవాడు, ఏంటి నాని అన్నది అసలు ఎలా వచ్చింది ఏంటి, ఇది నాని మీరు ఎవరి గురించి ట్రై చేస్తే ఎవరు దొరకలేదు అంటే నాని నేను ఫస్ట్ నందిని రామ్మోహన్ కి ఫ్రెండ్, నందిని రెడ్డి డైరెక్టర్. సో తను ఒకరోజు మోహన్ నాకు ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు, అతను జెమినీలో నేను ఒక యాడ్ లాగా చేశాను, ప్రమోషనల్ వీడియో, దానికి కుర్రాడు చేశాడు, ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్, నా దృష్టిలో ఈజ్ వెరీ గుడ్, నువ్వు ఒకసారి సరదాగా చూడు, నువ్వు వెతుకుతున్నావు కదా అంటే చూశాను నేను. అదొక 10-30 సెకండ్ల వీడియో అనుకుంటా అది. నాని ఒక చిన్న బిట్ చేశాడు, అదే ప్రోగ్రామ్ తాలూకు ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా, జెమినీ టీవీకి అనుకుంటా చేశాను. చేసినప్పుడు నేను అరే భలే ఉన్నాడు ఈ అబ్బాయి, ఐ వాంట్ టు మీట్ హిమ్ అన్నా. అంటే తప్పకుండా అని చెప్పి వెంటనే నేను కల్పిస్తాను అంటే ఆఫీస్ రమ్మంటే నాని వచ్చాడు, కళ్ళజోడు పెట్టి, నల్ల కళ్ళజోడు, ఎందుకంటే ఆ రోజు తనకు ఐ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. ఇమాజిన్ ఫస్ట్ ఆడిషన్ నేను నాని చూడడం, అతను కళ్ళు చూడకుండా చూశాను, నల్ల కళ్ళంతా వస్తే ఐ సెడ్ నీకు ఇంట్రెస్ట్, డెఫినెట్లీ సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, అది వెరీ గుడ్, అయితే నీకు కన్ను తగ్గిన తర్వాత విల్ జస్ట్ డూ అన్ ఆడిషన్ అని చెప్పాను. తప్పకుండా అన్నట్టు వెళ్ళాడు, వచ్చాడు. అయితే అప్పుడు తన్ని శ్రీనివాస అవసరాల పాత్రకి ఆడిషన్ చేశా ఫస్ట్, లీడ్ కాదు అంటే సెకండ్ లీడ్ కి ఆనంద్ పాత్ర చేశాడు, చాలా బాగా చేశాడు. ఇమీడియట్లీ ఐ థాట్ దిస్ ఇస్ ద గై. స్వాతి అప్పుడే ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమా వచ్చింది, దానిలో చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ముందు నుంచి నాకు స్వాతి కొంచెం అడపదడప చూసేవాడి ప్రోగ్రామ్స్, ఆ సినిమా చూడగానే అమ్మాయి వరలక్ష్మి పాత్రకి స్వాతి కరెక్ట్ అనుకున్నాం. నాని స్వాతితో ఫోటోషూట్ కూడా చేసాం, వాళ్ళు పక్కన పెట్టేసాం, వాళ్ళిద్దరు అయిపోయిందిరా మనకి, ఆనంద్ వరలక్ష్మి వచ్చేసారు. ఇప్పుడు రాంబాబు, మహేష్ రాంబాబు అండ్ హీరోయిన్ లావణ్య దొరకట్లేదు. వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ ఎ నార్త్ ఇండియన్ లుకింగ్ హీరో. ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు వచ్చారు, తెల్లగా ఉండకూడదు, మన తెలుగు వాళ్ళ ఉండాలి. పల్లెటూరులో రాంబాబు అంటే రాంబాబు లాంటి మొహం కావాలి మనకి, రాంబాబు అన్నట్టు ఉండాలి అతని పేరు, బస్ స్టాండ్ దగ్గర రాంబాబు మంచిగా ఉండాలి. అది నేను దొరకట్లా, చాలా మంది ట్రై చేసి చివరికి ఒక రోజు నా రామ్మోహన్ విసుకొచ్చేసింది. వచ్చి మోహన్ అసలు ఈ కుర్రాడు ఎంత బాగా చేస్తున్నాడు కదా, ఇతనే హీరోకిన్ చేసేస్తే అన్నాడు. అంటే నాకు అసలు ఎటువంటి డౌట్ లేదు రామ్, నువ్వు ప్రొడ్యూసర్, రిస్క్ నీది, నాకేముంది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాను, అతను నిజంగా బాగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది, ఐ ఆల్రెడీ సీన్ హిమ్, నీకు ఓకే అంటే నేను ఓకే అన్నా. లేదు ఇంకోసారి పిలుద్దాం ఆఫీస్కి, మళ్ళీ ఇంకోసారి నేను రహస్యంగా చూస్తాను అతన్ని, చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం అన్నాడు. ఓకే అని మళ్ళీ వచ్చాడు రామ్. నాని మేము ఏదో మాట్లాడుతున్నాం బాల్కనీలో, రామ్ ఇలా వచ్చి తొంగి చూశాడు, ఇలా స్మోకింగ్ అండ్ మామూలుగా వచ్చాడు, అప్పటికి తగ్గిపోయింది చాలా. దిస్ వాజ్ ఇది అయిన తర్వాత ఒక 3-4 నెలల 5-6 నెలలకి
ఓకే, ఆల్రెడీ పూర్తిగా ఆనంద్ పాత్ర చేస్తున్నా నాని ఫిక్స్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయి. స్వాతి ఫిక్స్ అయిపోయింది అంతా. నాని కూడా తెలియదు నాకు తెలిసి దట్ హీ వాజ్ బీయింగ్ చెక్డ్ అవుట్ ఫర్ ద హీరో. సో అప్పుడు రామ్ అటు ఇటు తిరుగుతూ నా వైపు తిరిగి అన్నాడు ఇతనే అన్నట్టు. అప్పుడు నేను నానికి చెప్పా, నాని నువ్వు లీడ్ చేస్తావు అంటే ఫస్ట్ నాని వాజ్ డిసప్పాయింటెడ్, సార్ వద్దు సార్, ఎందుకంటే తనకి ఆనంద్ బాగా నచ్చేసింది తనకి. అలా కాదంటే లేదు నువ్వు చేయి బాగుంటుందని కొంచెం నేను చెప్తే దానికి ఆడిషన్ చేశాడు మళ్ళీ, అది చాలా బాగా చేశాడు. ఐ న్యూ హీ వుడ్ డూ ఇట్ వెల్. బై దెన్ ఐ న్యూ దట్ దిస్ గైజ్ అంటే మనకి అతను స్టార్ మెటీరియల్. నేను ఒక ఈమెయిల్ కూడా పంపించా, అష్టాచమ్మ జరుగుతుండగా జరిగిన తర్వాత నానికి శ్రీనివాస్ అవసరాలకి మీరిద్దరూ స్టార్ మెటీరియల్స్, మీరు ఎంత బాగా మీ కెరియర్స్ ని షేప్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. ఐ కెన్ టెల్ యూ టుడే దట్ యూ విల్ గో ప్లేసెస్ ఇఫ్ యూ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. అప్పుడు నాని ఒప్పుకున్నాడు. అప్పుడు స్వాతి దగ్గరికి వెళ్తే స్వాతి నేను హీరోయిన్ ఏంటి, స్వాతి చాలా సరదాగా మాట్లాడేది, ఎవరైనా వస్తారా నన్ను చూడడానికి అంటే అట్లాంటిది ఏం లేదు, తప్పకుండా నువ్వు బాగుంటావు, సరే నేను చేస్తాను మోహన్, ఒక్కటే షరతు మళ్ళీ రేపు వచ్చి వరలక్ష్మి చేయమని అడగకూడదు అంటే గబుక్కుని హీరో దొరికాడు హీరోయిన్ దొరికాడు అని మళ్ళీ మార్చేయకండి. లేదు ఇంకా మార్చే ప్రసక్తి లేదని దాన్ని ప్రమోట్ చేసేసాం. ప్రమోట్ అంటే ఫస్ట్ లీడ్కి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకోకుండా అనూహ్యంగా శ్రీనివాస్ అవసరాల ఒక సీడీ పంపించాడు నాకు, తను చేసిన చిన్న రీల్స్ లాంటివి. అప్పుడు రీల్స్ కూడా లేవు, వీడియోస్, ఏదో చిన్న చిన్న వీడియోస్, చాలా బాగుంది, ఇబ్బంది పెట్టాము. అమృతంలో ఒక చిన్న పాత్ర చేసింది భార్గవి. ఆ అమ్మాయిని చూసి నేను ఈ అమ్మాయి బాగుంటుందని అనుకోవడం, ఆ అమ్మాయి సెకండ్ లీడ్స్కి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలా నాని అసలు అనూహ్యంగా తను లీడ్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. అయితే ఒకటి ఏంటంటే అష్టాచమ్మ ఇట్స్ narrative is driven by ఆనంద్ వేసే చేష్టల వలన రాంబాబు కష్టాల్లో పడతాడు, అవన్నీ ఉంటాయి. బట్ ఫన్నీ థింగ్ ఈజ్ హీరో మాత్రం రాంబాబే ఆ సినిమాకి. సో నాని చాలా ఆ పాత్ర నిజంగా ఫస్ట్ యాక్టర్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక పక్కన అలా సోబర్ గా ఉండాలి, రాంబాబు అనే ఒక మర్యాద అంటే ఎగ్జాజరేటెడ్ గా సెటరికల్ గా చూపించాం అది, బట్ చాలా మర్యాద పురుషోత్తముడు పల్లెటూరులో, ఇక్కడికి వస్తే జల్సరాయుడు. ఈ రెండు చేయడం అంత కొత్త యాక్టర్ కి అంత చేంజ్. ఫస్ట్ టైం ఫైనల్ కట్ చూసి సురేష్ బాబు గారు ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళు ఇప్పుడు దీని సినిమా మనం ఎట్లా తీసుకెళ్ళాలి జనాల్లోకి, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా కొత్త నటులు అన్నట్టు చేయలే, ఈ కుర్రాళ్ళు వీళ్ళు మామూలు సీజన్ యాక్టర్స్ లా చేసి పడేస్తారు, దీన్ని మనం బాగా తీసుకెళ్ళాలి జనాల్లోకి, దిస్ ఫిల్మ్ విల్ షూర్లీ వర్క్. ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళు అంటే వీడు అక్కడ సరిగ్గా చేయలేదు, ఇక్కడ కొంచెం బాగుండొచ్చు, ఈ పార్ట్ షూట్ చేద్దామా, అసలు నథింగ్ వాజ్ డన్. సో అది నాకు ఆయన కూడా చాలా హి వాజ్ ఎక్సైటెడ్, సురేష్ బాబు గారు, తర్వాత రామ్ వాజ్ ఎక్సైటెడ్, అండ్ నాని వాజ్ అ విన్నర్ ఫ్రమ్ డే వన్, అండ్ ఎవ్రీబడి న్యూ దిస్ కిడ్ ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. And of course now it's proved, the rest is history. And Srini also has branched off into writer, director, actor, బ్రహ్మాండంగా అయ్యాడు అనమాట. సో అందుకని ఇట్ వాజ్ అ గ్రేట్ డిస్కవరీ. అనుకోకుండా గమ్మత్ ఏం జరిగిందంటే, నేను నానిని సెలెక్ట్ చేసిన రోజు మా అమ్మగారు, నాని అప్పుడు నాన్ స్టాప్ నాని అని చెప్పి వరల్డ్ స్పేస్ లో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు, ఆర్జే. మా అమ్మగారు మృణాల్ గారు ఏదో ఇంటర్వ్యూ చేస్తారంటే ఆ రోజు వరల్డ్ స్పేస్కి వెళ్ళారు. వరల్డ్ స్పేస్కి వెళ్ళి వచ్చి, ఒరే నువ్వు హీరో కోసం వెతుకుతున్నావు కదా, కుర్రాన్ని చూశాను నేను వరల్డ్ స్పేస్ లో, భలే ఉన్నాడు, అతను రజనీకాంత్ ని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు, భలే అలాంటి వాళ్ళతో తీయచ్చు కదా అంటే, ఆ అబ్బాయి పేరు ఏమిటంటే నవీన్ ఏదో చెప్పారంటే, అతనే నాని అమ్మ, పొద్దునే నేను అతను సెలెక్ట్ చేసి వచ్చానని చెప్పాను. కోఇన్సిడెన్స్ అది మా అమ్మ ఇప్పటికీ నేను నమ్మలేను. అది ఒకే రోజు నేను మా అమ్మగారు, నేను ఆ రోజు నాని లాక్ చేసిన రోజే మా అమ్మగారు వచ్చి నాతో, ఈ కుర్రాడు ఒక అతను చూశాను రా, మృణాల్ గారు కూడా చెప్పారు, చాలా చలాకీ కుర్రాడు అండి, అబ్బాయి బాగుంటాడు, సినిమాలు అంటే చాలా ప్యాషన్ అని చెప్పారు, అలాంటి వాళ్ళతో తీయచ్చు కదరా, నువ్వు ఊరికి వెతుకుతున్నా ఎవరి కోసం అది ఇది అన్నారు. అప్పుడు అతనే ఇతను అయ్యాడు. సో ఇట్లా మీకు అంటే సమ్ టైమ్స్ స్టార్స్ కమ్ టుగెదర్ ఎలా అయింది అంటారు, డెస్టినీ అనేది ఒకప్పుడు జరుగుతుందేమో అనిపిస్తుంది. 100%. అసలు నాని ఒరిజినల్ పేరు నవీన్ ఎవరికి తెలియదు. అంటే నవీన్ అంటే కొంతమంది తెలిసేమో, బట్ అప్పటికి ఆల్రెడీ నవీన్ అని 2-3 యాక్టర్లు కూడా ఉన్నారు. ఫర్ సమ్ రీజన్ నాని ఆల్సో వాంటెడ్ దట్ నేమ్. నేను ముందర అంత ఎంకరేజ్ చేయలే, నాని ఏమిటి ఇంట్లో పిలుచుకునే పేరు కదా, లేదు సార్, ఫైన్ ఇట్స్ యువర్, బట్ దట్ నౌ బికేమ్ హౌస్ హోల్డ్ నేమ్. అది మనం బట్ సిగ్నేచర్ ఆఫ్ సక్సెస్ నవీన్. నేను అదే మొన్న అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో
నాని పేరు పెట్టా హీరోకి, నవీన్. సుధీర్ బాబు పేరు నవీన్. అవును. సో నానితో సరదాగా మాట్లాడుతా అన్న నీ పేరు పెట్టానంటే, సార్ నా పేరు నేనే పెట్టుకోవాలి ఇప్పటివరకు సినిమాల్లో, కనీసం మీరేనే పెట్టారు అన్నాడు. నానికి ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలోనూ నవీన్ అని పేరు లేదు, తన పేరు తను ఇప్పుడు పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో దట్ అప్పుడు మీరు నవీన్ అంటే అప్పుడు ఐ థింక్ వేరే నవీన్ గారు ఉండేవారు అనుకుంటా, ఒక ఆయన యాక్టర్ నవీన్, వేరే నవీన్ ఉన్నారు అప్పుడు. ఓకే. అందుకని ఆయన మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నవీన్ అని పెట్టుకోవాలి. ఓకే. రకరకాల పేర్లు ఏవో అనుకున్నాడు, బట్ చివరికి నాని. వెరీ నైస్. తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా నానితో ఇప్పుడు చేయలేకపోయారు, ఎందుకు? అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ దట్ నాని వాజ్ బిల్డింగ్ హిస్ కెరియర్. నాకు ఎలా అంటే ఐ డోంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ ఇవ్వడాలు జీవితాలు మార్చడాలని నేను నమ్మను. ఐ ఫీల్ అష్టాచమ్మ నానికి ఎంత అవసరమో నాని కూడా అష్టాచమ్మకి అంతే అవసరం నేను నమ్మాను. అంటే అది ఆ యాక్టర్ అక్కడ పడ్డం వల్లనే అది అంత పండింది. అతను కానీ లేకపోతే అతనుకున్న ప్యాషన్ కానీ, శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా అష్టాచమ్మకి అంతే అవసరం. సో ఐ నెవర్ బిలీవ్డ్ ఇంకా నానికి నాకు నాని నా స్టారు, నేను ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చి నాకు డేట్ లీవ్, ఐ నెవర్ బిలీవ్ దట్. ఇంకోటి ఏంటి, కథకి అతను నప్పాలి, ఎవరైనా కూడా మీరు అనుకున్న కథ అప్పుడే నేను పిలవాలి నానిని. మళ్ళీ నానితో వర్క్ చేస్తే, బట్ నానికి కూడా 2008 తర్వాత ఎన్నో ఏళ్ళు తను ఒడిదుడుకులు చూశాడు, హిట్లు చూశాడు, ఫెయిల్యూర్స్ చూసి ఒక స్టేజ్ వచ్చే వరకు తనకి టైం పట్టింది. నానికి కూడా ఈ మధ్యలో నేను 2-3 సార్లు కథలు అనుకున్నా, అతను సరిపోడు వద్దు అంటే మళ్ళీ ఈ అష్టాచమ్మ హ్యాంగ్ ఓవర్ చాలా రోజులు ఉంది మాకు, ఒక 5-6 ఏళ్ళు ఉండిపోయేటప్పటికి ఆ హ్యాంగ్ ఓవర్ లో లేని సినిమా చేయాలి. ఇలాంటి వాటి వల్ల కూడా నేను మళ్ళీ తను అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ 2015లో జెంటిల్మన్, అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో తన లుక్ చూసి బాగుంది. నా దగ్గర ఒక కథ వచ్చింది అప్పుడు, నేను రాయలేదు, అది డేవిడ్ నాథన్ నేను ఒక ఆయన రాశారు. ఆ కథ బాగుంది, అయితే దానిలో చాలా మార్పులు చేర్పులు చేయాలి, స్క్రీన్ ప్లే నేను రాయాలి, డైలాగ్ నేను రాయాలి అని నిర్ణయించుకున్న తర్వాత నేను నాని కాల్ చేసి, ఒక కథ నీకు ఒక రైటర్ ఉన్నారా, ఆయన పంపిస్తాను, విను, నువ్వు బాగుంటావు అనిపిస్తోంది, మనం మళ్ళీ చేస్తే ఇది చెయ్యాలి, అష్టాచమ్మకి ఎటువంటి సంబంధం లేని కాదు ఇది, నువ్వు సరదాగా చేస్తావా అంటే సరే తప్పకుండా పంపించండి అన్నాడు. అని పంపిస్తే విని నచ్చింది, నేను చేస్తాను అని అలా మేము జెంటిల్మెన్ చేయడం జరిగింది. జెంటిల్ మధ్యలో మళ్ళీ ఒక ప్రాబ్లం, డేట్స్ ఏదో క్లాష్ వచ్చింది, చేయాలనుంది కానీ దానికి ఏదో బలే అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వాల. బలే మొగాడువై 2000 సెప్టెంబర్లో వచ్చింది 15, మేము ఏప్రిల్ మేలో మేము చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ దేర్ వాస్ సమ్ ఇష్యూ, అయ్యో ఇదేంటి మిస్ అయిపోతా అనుకున్నాం కానీ మళ్ళీ లక్కీగా తనకి ఏవో క్లియర్ అయ్యాయి. మణిరత్నం గారి సినిమా ఏదో వచ్చినప్పుడు ఆ రాబోయింది సంథింగ్, బట్ అగైన్ నాని లక్కీలీ కేమ్ బ్యాక్ జెంటిల్మెన్. టు ది బెస్ట్ లక్ ఆఫ్ ది ప్రాజెక్ట్. చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ విలన్ సీన్ ఒకటి ఉంటుంది. అవునవును, మొత్తం ఓవరాల్ గా ఇట్ వాస్ వెరీ అంటే టైలర్ మేడ్ ఫర్ నాని అన్నట్టు ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. డిఫరెంట్ క్యారెక్టర్. గమ్మత్ ఏంటంటే అష్టాచమ్మాలో కూడా 2 రూపాలు, దీనిలో కూడా మేము దాని గురించి కూడా జోక్ వేసుకున్నాం, దీని మళ్ళీ తెలియకుండా ఒక డబుల్ రోల్, డబుల్ షేడ్ ఉంది, ఈ సినిమాలో కూడా అని. ఆ సీన్ క్లోజ్ సీన్ ఉంటుంది చూడండి, తడబడిపోయి మళ్ళీ సర్దుకుని మళ్ళీ మాట్లాడతాడు. అవును, అది కూడా చెప్తాడు కదా అమ్మాయికి, అది అందరికి చాలా ఇష్టమైన సీన్ అది. చివరిలో నేనే గౌతమ్ అని చెప్తాడు చూడండి, అది దట్ బికేమ్ ఫేవరెట్ సీన్ చాలా మందికి. జెంటిల్మెన్ రివిలేషన్ సీన్, దట్ ఈస్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది సినిమా. ఐ రిమెంబర్ ఆ సినిమా, అప్పుడు నాకు దిల్ రాజు గారు ఎక్కువ పరిచయం లేరు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మార్నింగ్ 8:30 షో, ప్రెస్ కమ్ పబ్లిక్ షో జరుగుతుంది. నేను జనరల్ గా నుంచి చూస్తూ ఉంటాను మేడం, హౌ టు జస్ట్ సీ ద రియాక్షన్ ఆఫ్ ద పీపుల్. ఆ సీన్ వచ్చినప్పుడు దిల్ రాజు గారు చీకట్లో 3 సీట్ల ముందు ఉన్నారు, ఆయన ఎవరో సంబడి వాజ్ వేవింగ్ టు మీ, ఎవరు ఆయన చూస్తే రాజు గారు రెండు అని దగ్గరికి పిలిచారు, పిలిచి ఆ సీన్ జరుగుతుండగా షేక్ హ్యాండ్స్ ఇచ్చారు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. ఫస్ట్ టైం నాకు దిల్ రాజు గారితో ఇంటరాక్షన్ జెంటిల్మెన్ చీకట్లో జరిగింది. అంటే ఆ సీన్ ఆయన నాని రివీల్ చేస్తాడు చూడండి, అవును, నేనే గౌతమ్ నాని తీస్తాడు బ్రేస్లెట్, అది ఆయన చాలా నచ్చింది, అప్పుడు చాలా బాగుందని చెప్పి చాలా బాగుంటుంది అది. ఆ తర్వాత ఇంకా దట్ బికాన్, దానిలో నివేత థామస్ ఇంట్రడ్యూస్. వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈస్ సమ్ రియలీ గుడ్ యాక్టర్స్ ని నేను ఇంట్రడ్యూస్ చేయగలిగాను ఆ సినిమాలో. నివేత థామస్ ఇన్ జెంటిల్మెన్, ఆదిత్యరావు హైదరి ఇన్ సమ్మోహనం తెలుగులోకి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ అవసరాల అండ్ నాని, ఇలా కొంతమంది అంటే యాక్టర్స్ దట్ ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. యూ కుడ్ ఐడెంటిఫై. వీళ్ళు లేటర్ దే బికేమ్ వెల్ నోన్ అండ్ వాళ్ళకంటూ ఒక ముద్ర ఏర్పరచుకున్నా. అవును,
నటుల్ని Almost మీరు ఇందాక అన్నట్టుగా నాని అంటే సమ్వేర్ ఎల్స్ వెరీ హై సూపర్ స్టార్డమ్ లో ఉన్నాడు. అవును, అవసరాల శ్రీనివాస్ కూడా he has got his own niche. తనకంటూ ఒక ఆడియన్స్ ఒక ఇదే ఏర్పడింది. అంటే వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో దే హావ్ సక్సీడెడ్. స్వాతి ఎందుకో స్వాతి చోజ్, ఐ థింక్ ఇప్పుడు స్వాతి ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండి. బట్ మనకేంటంటే విమెన్ డ్రివెన్ స్టోరీస్ తక్కువ. ఇప్పుడు గ్లామ్ డ్రివెన్ చాలా తక్కువ సినిమాల్లో మనకి ఆడవాళ్ళకి పరిపూర్ణమైన పాత్ర ఉంటుంది. జనరల్గా సపోర్టివ్ రోల్సే ఉంటాయి మనకి. హీరోని సపోర్ట్ చేయడము, హీరోని ఆరాధించడము, హీరో ఆరాధన కోసం వెంపర్లాడము, హీరో కొడుతుంటే చప్పట్లు కొట్టడం, హీరో ఎప్పుడు నన్ను కనికరిస్తాడా, ఎప్పుడు నన్ను నా వైపు దృష్టి సారిస్తాడా, ఈ పాత్రలే ఎక్కువ ఉంటాయి మనకి హీరోయిన్కి. అలాంటి పాత్రలు ఇష్టం చేయడం పెద్దగా ఇష్టం లేని యాక్ట్రెసెస్ కి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. స్వాతి డిడ్ంట్ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ అలాంటి చాయిసెస్ తను తీసుకుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ షీ రిగ్రెట్స్. ఎగ్జాక్ట్లీ. బట్ అదే మీరు పర్వాలేదు డమ్మీ పాత్రలైనా కొన్ని చేసేయచ్చు, ఎలాగోలా ముందుకెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అనేది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. ప్రొఫెషనల్ అప్రోచ్. అలా సక్సెస్ఫుల్ అయ్యి తర్వాత మంచి పాత్రలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానికి చాలా ఓపిక, దానికి చాలా భరించగలిగే శక్తి ఉండాలి. అంటే పర్వాలేదు ఇది అన్ఇంటెలిజెంట్ గా, తెలివి తక్కువగా ఉంది, ఇది కొంచెం ఇన్సల్టింగ్ గా ఉంది, సెక్సిస్ట్ గా ఉంది, కొంచెం అనిపించినా కూడా మీరు పక్కన పెట్టేసి ఓకే లెట్ మీ హ్యావ్ అ బిగ్గర్ టార్గెట్, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్గర్ దాన్ దిస్ అనే ఉద్దేశం ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు నార్మల్ గా మీ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అని మీరు దేన్ని ఐడెంటిఫై చేయాలి? అది ఎప్పుడు అది చాలా కష్టం నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యు ఆర్ నెవర్ హ్యాపీ అండి. ఇప్పుడు యూ షుడ్ నాట్ బి. అయితే మీరు అలా మెడ మీద కత్తి పెడితే నేను ఐ వుడ్ సే ఇప్పటికీ నాకు గ్రహణం అంటే చాలా ఇష్టం. ఐ థింక్ దట్స్ మై బెస్ట్ వర్క్. అంటే ఫర్ మెనీ రీజన్స్. అంటే మన నంబరింగ్ ఇవ్వలేము, బట్ దానికి ఉన్న లిమిటేషన్స్లో డబ్బులు లేకపోవడము, రకరకాల ప్రెషర్స్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము, ఈ సందర్భాల్లో చలంగారు లాంటి చాలా క్లిష్టమైన రచయిత, అంటే అక్కడ తేడా వచ్చిందంటే ప్రేక్షకులు మన దేవుడి వరకు సాహితీ ప్రియులందరూ చీల్చి చెండాడతారు. అలాంటి ఒక క్లిష్టమైన రచయితను తీసుకుని అలాంటి కథే కాంట్రవర్షియల్ కథ యాక్చువల్లీ, ఆ కథను తీసుకుని మెప్పించగలగడం, ఆ స్థాయిలో రావడం అనేది దట్ ఫర్ మీ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అది నాకు ఇప్పటికీ. అండ్ తర్వాత రకరకాల సినిమాలు రకరకాల కారణాలకు ఇష్టం నాకు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచెమ్మ ఈజ్ లైక్ జెన్యున్ తెలుగు కామెడీ విత్ నో కామెడీ స్టార్. ఇప్పుడు ఆ టైంలో ఎలా ఉండదు అంటే కొత్త నటులతో ఉన్నప్పుడు కామెడీ స్టార్స్ ని కొంచెం ప్యాడింగ్ అనేవారు చూడండి. ఒక బ్రహ్మానంద గారిని పెడదాం, అలీ గారిని పెడదాం, వీళ్ళని పెడదాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం బరువుని పెంచుతారు అని. అలా కాకుండా ఇద్దరు కుర్రాళ్లతో నేను చాలా బ్రిలియంట్ టాలెంట్స్ నేను ప్రజెంట్ చేయగలిగాను అనేది అష్టాచెమ్మ నాకు ఇష్టం. తర్వాత జెంటిల్మన్ అనేది ఇతను కేవలం కామెడీలే తీస్తాడు లేదా రొమాన్సే తీయగలడు అనేది కాదు, ఐ కెన్ డూ థ్రిల్లర్ అనేది నేను ప్రూవ్ చేసుకోగలిగాను. రెండు, ఐ వాంటెడ్ టు మేక్ ఎ రియల్ పాపులర్ ఫిల్మ్ అండి. యాక్చువల్లీ జెంటిల్మన్ సినిమా నా సెన్సిబిలిటీకి కొంచెం దూరం. అంటే అసలు పాపులర్ ఫిల్మ్ అంటే ఏముంటుంది, దానిలో ఏమి ఉండాలి అని ఒక చాక్లెట్ ర్యాప్డ్ ఒక మంచి కథ, మంచి రసపట్టులో ఉండే కథని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించే కథని నేను తీయగలను మెయిన్ స్ట్రీమ్ ఈడియంలో. ఆ చిన్న హీరోయిజంలు, ఆ బిల్డప్లు, ఆ చిన్న ఎగ్జాజరేటెడ్ రొమాన్స్, ఎగ్జాజరేటెడ్ హీరోయిజమ్స్, ఎగ్జాజరేటెడ్ కెమెరా యాంగిల్స్, వీటితో తీయగలమా అంటే నాకు వచ్చా అనే దానిలో నేను చేసిన ప్రయత్నం జెంటిల్మన్ అండ్ ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. చాలా మంది ఇప్పటికీ మీరు రొమాన్స్ మీరు ఇవే తీస్తారు అని కొంతమంది విమర్శకులు కూడా, మీరు మీ థ్రిల్లర్స్ సరిపడని జోళ్లు మీకు పట్టవని ఇలా అంటూ ఉంటారు. కానీ నా బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ జెంటిల్మన్ కమర్షియల్లీ. చాలా మంది తెలియదు, అష్టాచెమ్మ అనుకుంటారు, కానీ మనీ మేకింగ్ లో జెంటిల్మన్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్లీ బిగ్ హిట్. సో కాబట్టి అదొకటి జెంటిల్మన్ అందుకు ఇష్టము. రకరకాల సినిమాలు రకరకాలుగా నచ్చుతాయి. అంతకుముందు ఆ తర్వాత చాలా విషయాలు అప్పటి వరకు ఇప్పుడు చాలా మంది చర్చిస్తున్న విషయాలు నేను 2011లోనే 13లోనే మేము చేసేసాము. అంతకుముందు ఆ తర్వాత సినిమాలు అబౌట్ ప్రీ మ్యారిటల్ సెక్స్, లివింగ్ టుగెదర్, తల్లిదండ్రులు చెప్పకుండా ఒక కపుల్ ఆర్ లివింగ్ రహస్యంగా, అసలు పెళ్లి అనేది మనం చేసుకోకుండా పెళ్లిలో ఉండే సాధక బాధకాలని ముందరే మనం అర్థం చేసుకోవడం కుదురుతుందా, ఆ సమస్యలను ముందరే మనం అర్థం చేసేసుకుని పరిష్కరించేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే
జీవితం సుఖమయంగా ఉంటుందా అనే అపోహలో అడ్వాన్స్డ్ అపోహలోంచి ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి బతకడం ప్రారంభించడంలో పడిన కష్టాలు చిచ్చి కాదు. పెళ్లి అనేది, ప్రేమ అనేది చాలా పెద్ద పని. లవ్ ఈజ్ వర్క్, లవ్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ వన్ నైట్ స్టాండ్ కాదు అది. ఇట్స్ నాట్ ఫీలింగ్, ఇట్స్ నాట్ అ ఫీలింగ్. లవ్ ఈజ్ జస్ట్ నాట్ అ ఫీలింగ్, యూ నీడ్ టు ఇట్స్ ఎన్ యాక్ట్, బిల్డ్ టుగెదర్. yes జీవితాన్ని అనేది వాళ్ళు ఎలా గ్రహించారనేది అంతకుముందు ఆ తర్వాత. యాక్చువల్లీ అంతకుముందు ఆ తర్వాతకి నాకు నంది అవార్డు బెస్ట్ స్టోరీకి వచ్చింది. కరెక్ట్ గా అంతకుముందు ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడే మన రాష్ట్ర విభజన జరిగింది, నందులు ఆగిపోయి. ఇప్పటికి నా దగ్గర ఎక్కడో లెటర్ ఉంది నాకు నంది నుంచి వచ్చింది. అంతకుముందు ఆ తర్వాత ఉత్తమ కథ. అందుకని మీరు ఆ సినిమా గురించి చెప్పినప్పుడు అంతకు ముందు ఆ తర్వాత యాక్చువల్లీ విభజనకు ముందు గమ్మత్ ఏంటంటే న్యూస్ లో వాళ్ళ ఆ పేరు వాడారు, ఇలా ఇలా చీల్చి రాష్ట్రం పక్కన నిలబెట్టి అంతకు ముందు ఆ తర్వాత. కాబట్టి అదొక, అందుకు ఆ సినిమా నాకు ఇష్టం. వి ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ అని. తర్వాత ఎవ్రీ అదర్ నాకు సరిగ్గా పెద్దగా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని మొన్న వచ్చిన సినిమా అస్సలు ఆడలేదు. ఇట్స్ కమర్షియల్, ప్రాబ్లీ మై బిగ్గెస్ట్ కమర్షియల్ డిజాస్టర్ అది. బట్ ఐ లైక్ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ దానిలో ఒక అమ్మాయి జీవితాన్ని నేను ప్రజెంట్ చేయగలిగాను. ఆ అమ్మాయి ఒక జర్నీ, ఆ అమ్మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండే, ఇట్స్ యాక్చువల్లీ దట్ స్టోరీ డామినేట్స్ ది హోల్ ఫిల్మ్ మోర్ దాన్ ద హీరో స్టోరీ. సో మనకు ఏదో అంటారు చూడండి, అంటే క్రూడ్ ఎనాలజీ, కొంచెం అనారోగ్యంగా అంగవైకల్యం ఉన్న పిల్లలంటే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటారు చూడండి. మన వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూస్తాం మనం, వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు వాళ్ళకి. అలాంటి కొన్ని సినిమాలు మనకు ఉంటాయి, మనం బాగా ప్రాణం పెట్టి తీసినా కూడా అది రకరకాల కారణాల వల్ల నడవదు. ఆ టైంలో ప్రేక్షకులు ఉన్న మూడ్ ఉండొచ్చు, అయితే వాళ్ళకి అది అసలు ఇంట్రెస్టే ఉండకపోవచ్చు. వి డోంట్ నో. మీరు ఇందాక అన్నట్టుగా సక్సెస్ కి అన్ని ఫెయిల్యూర్ కి కూడా రెండు ఫెయిల్యూర్ కూడా అన్ని ఉంటాయండి. సో అప్పుడు వి ఫిల్మ్ లో నేను కంప్లీట్ అండర్ లైట్, అంటే వి వాంటెడ్ టు డూ ఫిల్మ్ విచ్ ఈస్ అండర్ లిట్, లైక్ అండర్ ఎక్స్పోజ్ చేసిన సినిమాలు తెలుగులో అంటే ఒక డార్క్ మూడ్ త్రూఅవుట్ నడిపే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అన్ని బ్రైట్, అన్ని మనకి అంత బ్రైట్నెస్ కావాలి. అలా కాకుండా వి డిడ్ ఫిల్మ్ నోవార్ లాగా, అది దానిలో చాలా ఆస్పెక్ట్స్ నాకు అవి నాకు ఇష్టం. దాని గురించి కూడా విమర్శ, మీరు ఏంటి తీసారు, థ్రిల్లర్ తీసారు, తీయకూడదు, వాట్ ఎవర్. బట్ స్టిల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ పుష్ మై సెల్ఫ్ అండ్ సీ వేర్ ఆల్ ఐ కెన్ గో యాజ్ అ ఫిల్మ్ మేకర్. తర్వాత సమ్మోహనం ఈజ్ మోర్ మై టెరైన్ అని అందరూ భావిస్తారు. దానిలో కొంత నిజం కూడా ఉంది, ఎందుకంటే నాకు సున్నితమైన భావోద్వేగాలన్నా కూడా, మ్యాన్ ఉమన్ రిలేషన్షిప్, తండ్రి కొడుకులు, గమ్మత్తైన రిలేషన్షిప్స్, అక్కడ ఉండే హాస్యాలు, ఆ సంకుచితత్వాలు, ఆ దెబ్బలాట్లు, ఆ అమాయకత్వాలు, మళ్ళీ ఆ బోళాతనాలు, ఇవన్నీ నాకు ఇష్టం. నాకు తెలిసిన ప్రపంచం అది. ప్రపంచం. సో బేసికలీ మీరు ఇఫ్ యు సీ మై కెరియర్, ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేనట్టే నేను తీయడానికే ప్రయత్నించా. ఇప్పుడు గ్రహణంకి మాయాబజారు, తర్వాత అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్ అనదర్ ఫేవరెట్. గోల్కొండ హై స్కూల్ నాకు చాలా ఇష్టమైనది. అంటే స్పోర్ట్స్ డ్రామా అనేది అసలు చాలా కష్టమైన జోనర్ అది. సో గోల్కొండ తర్వాత ఐ మేడ్ ఫిల్మ్ కాల్డ్ బందిపోటు, అది కూడా ఆడలా అసలు. బట్ అది కూడా ఏంటంటే కేపర్, క్రైమ్ కేపర్ లాగా ఐ ట్రైడ్. తర్వాత జెంటిల్మన్ విచ్ ఇస్ రొమాంటిక్ థ్రిల్లర్, అది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఐ మేడ్ అమితుమి విచ్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్. చిన్న అండ్ నాకు ఎలాగంటే అస్సలు 30 రోజుల్లో సినిమా తీయగలవా, 30 days 31 days లో తీసాం సినిమా నేను అమితుమి. సో ఒకే ఇల్లు, కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. మనకు చుప్కే మన లాంటి సినిమా ఫార్ములా లాగా అలా చేయాలి అని చేసిన సినిమా. జెంటిల్మన్ లాంటి సినిమా హిట్ తర్వాత ఎవరు అమితుమి చేయరు. అమితుమి ఇస్ స్మాల్ ఫిల్మ్, వెరీ స్మాల్ అండి. మీరు జెంటిల్మన్ తర్వాత లేకపోతే ఇంకొక స్టార్ ఎందుకండి అలా జరగలేదు? అంటే మీ ఐడియాలజీ అది కాదా? బట్ సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గం ఉంది. అవునవును. ఇప్పుడు మీరు అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇంకొక పెద్ద హీరో మీకు ఇమీడియట్ గా ఛాన్స్ ఇస్తే. అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. ఐ థింక్ ద రీజన్ ఈజ్ ఐ వాంటెడ్ టు మేక్ అ కామెడీ. అనదర్ థింగ్ నాకేంటో కొంచెం నాకు పర్సనల్ గా కూడా సమస్య, అంటే పెద్ద స్టార్స్ తో వర్క్ చేయడానికి నాకు కొంచెం మెంటల్ బ్లాక్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఆ ఇమేజ్ కి తగిన కథ రాయాలండి ఫస్ట్. ఇప్పుడు మన స్టార్స్ అందరికి ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఉన్నాయి, అంటే వాళ్ళ మాస్ ఇమేజెస్ కానీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ రెండు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు మీరు ఒక ఎన్టీఆర్ గారితో చేయాలంటే డాన్స్ అనేది ఆయన మేజర్ టాలెంట్, అల్లు అర్జున్ గారైనా అదే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి కథ రాయాలి, లేకపోతే ప్రేక్షకులకి యూ కెనాట్. అండ్ ఇంకోటి ఒక మాస్ అప్పీల్ ఉండాలి దానిలో, ఎంతో కొంత లార్జర్ ఆడియన్స్ కి అప్పీల్ అయ్యే ఎలిమెంట్ ఉండకపోతే ఆ వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఆడియన్స్ మనం రీచ్ అవ్వలేము. అవును, అలా ఫెయిల్ అవుతాం.
సో అది నాకు ఎప్పుడు అదొక అంటే మెంటల్ బ్లాక్ అనకూడదు, అదొక రకమైన ఆ సెన్సిబిలిటీ నాకు లేదేమో, అంటే ఆ విధంగా ఆలోచించగలగాలి, కొంచెం విశృంఖలంగా ఆలోచించగలగాలి. మా సినిమా తీసిన లాజిక్ ని పెద్ద పట్టించుకోకూడదు, రియలిజం కి మీరు పెద్దపీట వేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే చిన్న చిన్న పొరపాట్లు ప్లాట్ లో మీరు చేసినా కూడా వాళ్ళు లాగేస్తారు వాళ్ళ ఇమేజ్ తో. పొరపాట్లు ఎన్నో క్షమించేలాగా అసలు ఆడియన్స్ కళ్ళు మూసుకునేలాగా చేసేయగలరు, మస్మరైజ్ చేయగలరు. అలా చాలా సినిమాలు బతికిపోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత మనం 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇంత అసందర్భంగా ఈ సినిమా ఎలా ఆడింది అనిపిస్తుంది, కానీ అప్పుడు కేవలం ద క్యారిజ్మా ఆఫ్ ది స్టార్ వాళ్ళ చరిస్మా అండి క్యాన్ క్యారీ ద ఫిల్మ్. అదొక స్పెషల్ స్కిల్ ఐ ఫీల్. నేనేంటి, నాకు పక్కింటి వాడు, ఎదురింటి వాడు, లేకపోతే ఏదో సుబ్బారావు, వెంకట్రావు వీళ్ళ కథలు చెప్పడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. నార్మల్ పీపుల్, దైవాంశ సంభూతులు కాదు వాళ్ళు, సాధారణమైన హీరోలు. నిజ జీవితంలో నిజమైన హీరోలు ఎవరైతే ఉంటారో చిన్న విషయాలను అధిగమించేవాళ్ళు. సుబ్బారావు గారు ఎవడైతే వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉన్న సమస్యను అధిగమించగలిగేవాడో, లేకపోతే ఒక కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు, లేకపోతే ఒక చిన్న అపోహని అధిగమించిన వాడు, ఇలాంటి బహుశా నేను పెరిగిన సాహితీ వాతావరణం, నేను చదివిన పుస్తకాల్లో ఉన్న కథలు, అలాంటి వాళ్ళ కథానాయకులే నన్ను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసి ఉండొచ్చు. గబుక్కుని లార్జర్ దాన్ లైఫ్ రాగానే నాకు నాలోనే ఒక చిన్న సినిసిజం వస్తుంది, ఇలా ఎవడుంటాడు, ఇలా ఉండే ఛాన్సే లేదు ఎవడు అని. సో ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ డైలాగ్ ఉంది కదా, మీరు పిస్టల్ పెట్టి కొట్టారండి, నాకు డైలాగ్ ఎలాగొస్తుంది మీకు కరెక్ట్ గా సాగర్ సంగమంలో కూడా అలాంటి వాళ్ళు ఎలా చేస్తారా డాన్స్ అని అడుగుతాడు చూడండి. అవును. సో ఆ విధమైన ఒక నాన్ రియలిస్టిక్ అప్రోచ్ మీకు ఉండగలిగినప్పుడు మీరు స్టార్ సినిమాలు తీయగలుగుతారు. ఇప్పుడు నేను ఇలా కొట్టినప్పుడు ఫిజిక్స్ లో అలా, ఇప్పుడు నేల మీద కొట్టినవాడు పైకి లేవడం ఏంటి, ఒక ఇనప రాడ్ పెట్టి తల మీద కొడితే టంగ్ అని శబ్దం రావడం ఏంటి, అసలు ఒక మెటల్ ఇంకో మెటల్ తగిలితే టంగ్ అని వస్తుంది, కానీ గుండె మీద టంగ్ అని ఎందుకు అవుతుంది, మీది కూడా గుండె అయితే తప్ప, ఇనప గుండె అయితే తప్ప. ఇలాంటివన్నీ మనం ఆలోచించడం వల్ల యూ కాంట్ మేక్ అ స్టార్ మూవీ, నెవర్ మేక్. సో ఇలాంటి నేను తీసిన కొన్ని బిల్డప్లే నాకు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నాని ఇంట్రడక్షన్ నాకు వీలో చాలా, నేను అస్సలు మాచోగా ఉండకూడదు, విజువల్ గా ఉండాలి ఇది అని చెప్పి ఐ రియలీ లైక్ నానీస్ ఇంట్రో ఇన్ వి. చెప్పని ఇలా పక్కకి వెళ్ళి ఇలా పొగ, ఈ స్మోకింగ్ పొగలో వస్తుంది. అంతకుమించి నేను అదే నాకు చాలా ఎక్కువ, అంతగా జడ్జ్ స్లో మోషన్ అంటే నాకే సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట. నేను జెంటిల్మెన్ లో కూడా సింపుల్ గా కళ్ళజోడు ఇట్లా రియర్ మిర్రర్ ఇలా తిప్పుతాడు అంతే నాని, కళ్ళజోడు నాని రియర్ మిర్రర్ లో కనబడతాడు, గౌతమ్ ఎలివేషన్స్ ఉండవు. సో అందుకని నాకు ఆ విధంగా ఇప్పుడు కూడా నాని ఎలివేషన్స్ అక్కర్లేని హీరోయిజం తను ఎప్పుడు మీకు పెద్దగా ఉండదు, చక్కన వస్తుంది పేరు అంతే, ఏదో చిన్న దీని మీద వేసేస్తారు పేరు. మీకు వీలో కూడా సుధీర్ బాబుకి ఫస్ట్ ఫైట్ పెట్టాం కదా, ఫైట్ పెట్టాను నేను 100 ఆలోచించాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఇది అనవసరంగా ఇదంతా ఎక్కువ అయిపోతుందా, లేదు పర్వాలేదు లెట్ మీ డూ ఇట్, దానికి ఒక లాజిక్ క్రియేట్ చేయాలి, ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఏదో తీసేసాడు అన్నట్టు. ఇలాంటి తర్జన భర్జన నేను ఎక్కువ అంతర్మాత్రం ఎక్కువ ఉంటుంది నాకు. అంత అంతర్మాత్రం మధ్యలో మీరు ఒక స్టార్ని ఎలా బిల్డ్ చేస్తారు, యూ కాంట్ డూ ఇట్. సో అభాస్పాలు అవుతాం మనము అని నేను చాలా సార్లు చాలా మంది, అంటే అల్లు అర్జున్ గారితో చాలా మాట్లాడా, ఆయనకి నేనంటే చాలా గౌరవం, నేను చాలా ఇంటరాక్ట్. మొన్న కూడా నేను ఆయన్ని పుష్ప వచ్చినప్పుడు నేను ఆయన కలిసి ఆయనకు బుక్ కూడా ప్రెజెంట్ చేశాను, గిఫ్ట్ ఇచ్చాను. చాలా బాగా మాట్లాడతారు, మేము చాలా డిస్కషన్లు చేసాం, సినిమా చేయాలని పాసిబిలిటీ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ వి ట్రైడ్. బట్ ఏంటంటే ఐ థింక్ అర్జున్ గారు ఆల్సో మస్ట్ బి లైక్, ఓకే మోహన్ గారు ఐ నో హీస్ గుడ్, బట్ విల్ హీ బి ఏబుల్ టు వర్క్ అని ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇమేజ్ నాకు ఆ భయం ఏంటి, అమ్మో అల్లు అర్జున్ లాంటి ఒక మల్టీ టాలెంటెడ్ స్టార్, నాట్ జస్ట్ వన్. మన యాక్టర్లు ఆర్ జస్ట్ నాట్ యాక్టర్స్ అండి, దే ఆర్ ఎంటర్టైనర్స్ ఆల్సో. అప్పుడు ఆన్లైన్ హాలీవుడ్ లోను యూరోప్ లోను యాక్టర్స్ ఆర్ యాక్టర్స్, మన వాళ్ళు డాన్సర్స్, ఫైటర్స్, దే కెన్ డూ మెనీ థింగ్స్ విచ్ ఈస్ నాట్ ఈజీ. అందుకని నాకు భయం, ఏదైనా రాసి వాళ్ళ ఆ ఇమేజ్ మనం అందుకోలేకపోతే అది జెన్యున్ గా సిగ్గుపడకూడదు మీరు అవి చేసేటప్పుడు. అంటే సిగ్గు లేకపోవడం కాదు, ఒక హీరో లేచి అంటే మీరు నమ్మాలి దాన్ని, ఆ నమ్మినప్పుడు మీరు బాగా తీయగలుగుతారు. నేను నమ్మాలి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇది సూపర్, ఇది బ్రిలియంట్, ఇది పడిపోతారని నేను నమ్మకపోతే, నేను లాజికల్ గా ఏదో ఆలోచించడం మొదలెడితే నేను పండించలేను ఆ సీన్. 100% అప్పుడు చేయకూడదు మనం అది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మీకు అసలు అలాంటి కథే ఎప్పుడు రానప్పుడు ఉన్నాయండి, ఐ డూ హ్యావ్, బట్ నా పద్ధతి ఇప్పుడు నేను నాకు ఎప్పుడు రియలిస్టిక్ గా తీయాలనిపిస్తుంది. అవును, ఇప్పుడు హీరోలు కూడా ఇప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్ లో చేయడానికి ఇప్పుడు ఇప్పుడు నేను మొదలెట్టాను. వక్కంతం వంశీ సినిమా అల్లు అర్జున్ గారు చేశారు. అవునవును, మన నా పేరు సూర్య. అది అల్లు అర్జున్ గారి సినిమా కాదు. అవును హీరో ఉంటుందండి, మేబీ దట్స్ వాట్ ఐ ఫీల్. నాకున్న
మెంటల్ బ్లాక్. అంటే నేను వెళ్ళి ఏమో ఇప్పుడు నేను వెళ్ళి ప్రెజెంట్ చేస్తే ఇలా చేయొచ్చు బహుశా అని చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ నాకున్న భయం అది, అంటే వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ని మ్యాచ్ చేయగలిగే కథనం, ఆ ఎస్థెటిక్ మోర్ దాన్ కథలు ఉండొచ్చండి. కథ వేరు, ఎస్థెటిక్ వేరు. ఇప్పుడు కథ నేను ఒక హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం మీరు తీస్తారు, నేను తీసే పరిగెత్తుకు వెళ్ళేది ఒక కమర్షియల్, ఒక లార్జర్ దాన్ లైఫ్ పరిగెత్తుకెళ్ళడం వేరే ఉండొచ్చు. ఒక హీరో నడుచుకుంటూ వస్తుంటే ఆ బిల్డప్లు అవి అలా నేను తీస్తుంటే నేనే మా ఇంట్లో వాళ్ళే ఒకప్పుడు కొన్ని సినిమాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు కదా. నేను లాజిక్ ఇప్పుడు మా అబ్బాయితో నేను సినిమాకి వెళ్ళాను, ఆ పేరు నేను చెప్పలేను. ఆ సినిమా చూస్తాను ఇలా ఎక్కడ జరగదు అన్నాడు. పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది, సమ్ యాక్షన్ ఫిల్మ్. ఎక్కడ ఎలా జరగదు నాన్న గట్టిగా అన్నాడు. థియేటర్లో అనగా బాబు. అలా ఏమవుతుంటే సమ్ టైమ్స్ వీ ఓన్లీ డోంట్ బిలీవ్ దట్ ఈస్ పాసిబుల్. అప్పుడు నేను అది ఐ కెనాట్ డూ ఇట్, అండ్ ఇట్ ఈస్ డూయింగ్ డిసర్వీస్ టు ద ఫిల్మ్ అండ్ ద స్టార్, ఫ్యాన్ బేస్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం మీట్ అన్నప్పుడు మన జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఈ రోజున నేను అదే ఇందాక అంటున్నా, వక్కంత వంశీ చేసిన స్క్రిప్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారు రెగ్యులర్ గా అయితే చేయరు. అది కొంచెం ఎవేగా ఉంటుంది. హీరో కష్టపడతాడు, దానిలోనే అన్ని ఉన్నాయి దేశం కోసం. బట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడ దాంగునే సీన్స్ ఉన్నాయి. హీ హైడ్స్ హిమ్సెల్ఫ్. నో, హీ అబ్జర్వ్స్ థింగ్స్ సర్రెప్టిషియస్లీ. అది ఇప్పుడు మీలాంటి ఒక డైరెక్టర్ ఒక వేరే ఐడియాలజీ హీరోయిజం కి అలాంటివి మీరు చెప్తే ప్రయత్నించండి. నేను ఇప్పుడే కొంచెం నేను కూడా ధైర్యం పుంజుకుంటాను అంతే. వెళ్ళి ఓకే ఇది ఇలా చేయొచ్చా అని మనం ప్రపోజ్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. చెయ్యాలి, ఎందుకంటే అంటే ధైర్యం డిఫరెంట్ ఫిల్మ్ ఎలా వస్తుంది. అదే అని మెయిన్ స్ట్రీమ్ లో వాట్ కెన్ వి డూ టు మేక్. ఇప్పుడు వన్ థింగ్ అంటే వీళ్ళందరూ చాలా మంచి యాక్టర్స్ కూడా, ఆల్ ఆర్ స్టార్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. ఐ ఆల్సో ఫీల్ దట్ వాళ్ళ నటన ఒరిజినల్ పొటెన్షియల్ కి తగిన స్క్రిప్ట్లు మనం రాయట్లా, మనం వాళ్ళ స్టార్ ఇమేజ్ ని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామే తప్ప నటుల కింద వాళ్ళు మనం అసలు 10-15% కూడా ఎక్స్ప్లాయిట్ చేయట్లా. వాళ్ళకున్న అయితే అది రెండు వైపులా జరగాలి. ఆ నటులు కూడా ఎంతో కొంత హంగర్ రావాలి. ఐ మస్ట్ బ్రేక్, లైక్ పుష్పలో ఐ థింక్ అల్లు అర్జున్ గారు బ్రేక్ చేశారు. దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ డోంట్ కేర్ వాట్ గ్లామర్ ఈజ్, ఐ డోంట్ కేర్ వాట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్. సో అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి టప్ తీసావతలు పడేసి నేను మడ్డిగా ఒక లుంగి కట్టుకుని సినిమా అంతా ఉంటారనేది, అలా బ్రేక్ చేసే మ్యూచువల్ ఒక మీటింగ్ గ్రౌండ్ ఏర్పడినప్పుడు, ఒక స్టార్ కి దర్శకుడికి కానీ దానికి ఒక మార్కెట్ ఏర్పడినప్పుడు, దెన్ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఒక సైడ్ నుంచి మనం ఎంత పుష్ చేసినా అటు సైడ్ నుంచి లేదనుకోండి, ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. కానీ కేవలం స్పెక్టికల్ బేస్డ్ సినిమా, కేవలము థ్రిల్ బేస్డ్ సినిమా మనం తీస్తున్నంత కాలం యాక్టర్లు కేవలం స్టార్స్ కింద మిగిలిపోతారు. దే కెనాట్ బికమ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద పొటెన్షియల్. మనము నాకు తెలిసి మన నటులు ఏ అంతర్జాతీయ నటులకి తీసుకోరు నా దృష్టిలో టాలెంట్ పరంగా. ఇప్పుడు ఎవరైతే గొప్ప నటులకి చలామణి అవుతున్నారో ప్రపంచంలో, సో కాల్డ్ హాలీవుడ్లో కానీ యూరోప్లో కానీ, వాళ్ళు ఎవరికి తీసుకోరు మన వాళ్ళు, నిజంగా కరెక్ట్ స్క్రిప్ట్స్ పడితే, కరెక్ట్ డైరెక్టర్స్ పడితే. అయితే వీఆర్ స్టిల్ ఎ స్టార్ డ్రివెన్, స్పెక్టికల్ డ్రివెన్ సినిమా మంది. ఎంటర్టైన్మెంట్ రెండు ఏదో ఒకటి స్పెక్టాక్యులర్ గా జరగాలి. ఇంటిమేట్, నువాన్స్డ్, ఏమంటారు, సునిశ్చితంగా జరిగే భావోద్వేగాలు ఎప్పుడైతే మీరు ప్రవేశపెడతారో నంబర్ ఆఫ్ ఆడియన్స్ తగ్గడం మొదలెడతారు. మీకు కొంచెం మోటుగా, బలంగా, ఎక్స్ప్లోజివ్ ఏదో జరుగుతుండాలి స్క్రీన్ మీద. ఎగ్జాక్ట్లీ, ఆ ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ. ఇప్పుడు ఏదైనా మొన్న ఏదో సినిమా నేను చూసాను, ఒక నాకు నచ్చింది ఆ సినిమా, సప్త సాగర్ దాచిలో, వాట్ ఐ డోంట్ నో విచ్ వన్, సంబడి రోట్ నథింగ్ మచ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, ఫస్ట్ హాఫ్ ఏదో రాశారు. అంటే లాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ ఆ సినిమాలో, బట్ నథింగ్ మచ్ హ్యాపెన్స్ అని మీరు రాస్తున్నారంటే అసలు హ్యాపెనింగ్ అంటే ఏమిటో మీకు ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ లో ఆ సినిమా ఇమ్మడట్లేదు. మీ దృష్టిలో హ్యాపెనింగ్ అంటే ప్రతి 10 నిమిషాలకు బాంబు పేలాలి అయి ఉండొచ్చు, అదే అప్పుడే మీకు హ్యాపెనింగ్. ఇద్దరు కలుసుకున్నారు, అమ్మాయి నో చెప్పింది, అతను నేను ఇష్టపడి నో అంటే వెళ్ళిపోవడం కూడా హ్యాపెనింగే. కానీ మీకు అది కిక్ ఇవ్వట్లేదు అనుకోండి, ఏం జరగట్లేదండి ఈ సినిమాలో, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో హ్యాపెనింగ్ అనే దాని మీద కూడా అభిప్రాయాలు ఉండొచ్చు మీకు నాకు. అవును, ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్. మీ దృష్టిలో హ్యాపెనింగ్ సినిమాలో 10 నిమిషాలు పెద్ద ఆటంబం పెద్దది పేలితే అబ్బా స్టార్ట్ అయింది స్టోరీ అనేది మీకు అవ్వచ్చు. అవును, నాకు జస్ట్ బీయింగ్ రిజెక్టెడ్ బై గర్ల్ ఇన్ ఫస్ట్ 10 minutes మే బీ హ్యాపెనింగ్. అదే మా పిన్ని, మా అమ్మగారి చెల్లెలు, పాప ఇప్పుడు లేరు ఆవిడ, అరే సినిమాలో స్టార్ట్ అయితే 10 నిమిషాలు హత్య జరగలరా
ఆవిడకి అప్పుడు కనుక కిక్ వచ్చేది కాదు. ఫర్ హర్ ఐడియా ఆఫ్ హ్యాపెనింగ్ ఇస్ దాట్. చూడండి మాస్ సైకాలజీ మీ ఏదో ఎవరైనా ఇప్పుడు కామన్ ఆడియన్స్, షీ ఇస్ లైక్ రెగ్యులర్ ఆడియన్స్. మళ్ళీ కొన్ని విషయాల్లో చాలా అద్భుతమైన టేస్ట్ ఉన్నా, అది వేరే సినిమాలో సినిమాకి నేను కూర్చుంటే 10 నిమిషాలు అచ్చంటే ఆవిడ ఏదో ఒకటి జరగాలి, అదే అంటే పెద్ద స్థాయిలో జరగాలి, కుదపాలి థియేటర్, మిమ్మల్ని కుదపాలి, హా అనాలి. మీరు అవును అనకపోతే ఓకే సరే నడుస్తుంది ఏదో నడుస్తుంది. అది మీరు గ్రామాటికల్ గా సినిమా కరెక్ట్ గా తీసిన, ఎమోషనల్ గా ఒక కల్చర్ అలవాటైన టోన్ లో డోస్ లో లేదనుకోండి, ఇట్ మే నాట్ అపీల్. క్లిక్. నాకు చాలా మంది ఒక ఆయన ఉన్నారు, మెసేజ్లు పెడుతుంటారు అప్పుడప్పుడు, మోహన్ గారు మీరు చాలా బాగా తీస్తారు, మన సినిమా చాలా బాగుంటుంది, కానీ మీరు కొంచెం డోస్ పెంచాలి సార్, అప్పుడే ఎక్కువ మందికి అప్పీల్ అవుతుందండి. డోస్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇదే, అదే మరి ఇంత ఏడ్చే చోట ఇంత ఏడిపించండి, ఇంత అరిచే చోట అంత అరిపించండి, ఇంత హీరోయిన్ ఇంత చూపించే లోపల ఎక్స్పోజర్ లిటిల్ బిట్ మోర్, ఇవి వాళ్ళ లెక్కలు. ఇవి ఉంటే నిష్పత్తి పెంచితే ఆడియన్స్ నిష్పత్తి పెరుగుతున్న ఒక లాజిక్. అది మేబీ దేర్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ అండి, నాకు కూడా తెలియదు మేబీ. కానీ నా దృష్టిలో దట్ ఈస్ ఒక మెట్టు దిగడం, అది బిగ్గెస్ట్. మా నాన్నగారు ఒకసారి లెనిన్ కొటేషన్ ఒకటి చెప్పేవారు, మనం మెట్లు ఎక్కేది 3 మెట్లు, కింద ఉన్న వాడిని పైకి లాగడానికి కానీ మనం దిగడానికి కాదు. అది నాకు ఇరుక్కుపోయింది. అదేలేండి, యూ షుడ్ ట్రై టు పుల్. మీరేమన్నా ఒక మెరుగైన ప్రేక్షకుల్ని క్రియేట్ చేయగలమా మన సినిమా ద్వారా? అదేలేండి, వాడికి కావాల్సిన దానికోసం మనం 3 మెట్లు దిక్కుండే, ఎందుకంటే వాడికి ఏం కావాలో ఎవరికీ తెలియదు. ఇవి కావాలి అని తెలిస్తే స్పష్టంగా అందరూ అవి తీసి బ్రహ్మాండంగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయేది కదా. ఎగ్జాక్ట్లీ. అది తెలియదు కాబట్టి నువ్వు నమ్మింది తీసి వాళ్ళని ఎలాగ మీరు హౌ టు సెడ్యూస్ దెమ్ ఇంటూ యాక్సెప్టింగ్ యువర్ ఫిల్మ్ ఆర్ యువర్ ప్రోడక్ట్ ఆర్ యువర్ విజన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, యువర్ థాట్. ఇది ఎప్పుడు కత్తిమీసామే, గ్యాంబ్లింగ్ అబౌట్ వాట్ ద ఆడియన్స్ వాంట్. ఇప్పుడు పోకిరి హిట్ అవగానే పోకిరి లాంటి కథలో 100 రాయడం గ్యాంబ్లింగ్. అది ఆ పోకిరి ఒక యూనిక్ సిచ్యువేషన్ లో వచ్చి ఒక యూనిక్ కాంటెక్స్ట్ లో అది అపీల్ అయింది. దాని తర్వాత వచ్చేవన్నీ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఆఫ్ పోకిరి అయిపోతాయి. దానికి ఒరిజినల్ ఫ్లేవర్ ఉండదు. కానీ గ్యాంబుల్ చేయొచ్చు నేను, అరే పోకిరిలో ఇది నచ్చిందా, ఈ టైప్ ఆఫ్ డాన్స్ ఉంది, ఈ టైప్ ఆఫ్ సాంగ్ ఉంది, హిట్, అట్లా చేసి హిట్లు కొట్టిన వాళ్ళు ఉంటారు. భలే. నాకు ఒక అతను చెప్పాడు కదా, పోకిరిలో మొదటి సీన్ ఎంత లెంత్ ఉంది, అలాగే ఇంకో సీన్ రాశాడు. అవును, నెక్స్ట్ సీన్ ఎంత లెంత్ ఉంది పోకిరిలో, అంతే లెంత్ లో ఇంకో సీన్ రాశాడు. కరెక్ట్ గా పోకిరి లెంత్ లో ఆయన ఇంకో కథ రాసి నాకు చదివి వినిపించి ఆ మెజర్మెంట్స్ కూడా చూపించాను. అండ్ ఇట్ మైట్ బి సక్సెస్ఫుల్ ఆల్సో సార్. అంటే ఒక మూడ్ లో కొన్ని వర్కౌట్ అవ్వచ్చు. బట్ నేనేమన్నానంటే అదొక వేరే రకమైన గ్యాంబ్లింగ్ అప్రోచ్. అది దట్ హ్యాస్ నథింగ్ టు విత్ క్రాఫ్ట్. అవును, ఒకప్పుడు అలా సినిమాలు ఇట్లు తీసిన వాళ్ళు ఆ టైంలో ఆ మూడ్ ని, జనాల యొక్క మూడ్, అందులో మీరు చూడండి, నువ్వే కావాలి హిట్ అవగానే నువ్వే నాకు నువ్వే నచ్చావు, నువ్వు వరుసగా వచ్చేసాయి, నువ్వులు వచ్చేసాయి. సో అది ట్రెండ్ అని భావించుంటారు. అలా కాకుండా బ్రేక్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు రిపీట్ చేసుకోకుండా ఎలా చేయాలి అనేది ఎప్పుడు కత్తిమిస్తాం. ఎగ్జాక్ట్లీ, దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, దట్ టేక్స్. అదే ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా, మారుతున్నాను నేను. బట్ దానిలో కూడా ఏంటి, మీ ఇంటెగ్రిటీ, మీ ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీ ఉంచుకుంటూ మీ సెన్సిబిలిటీ, మీ విజువల్ ఎస్థెటిక్ ని మార్చుకోకుండా ఎలా మీరు చెప్పే విధానంలోనే కమర్షియల్ సినిమా ఎలా చేయొచ్చు. దట్ ఈస్ యువర్ ఇంకోటి కమర్షియల్ సినిమా అంటే ఏమిటి అనే దాని మీద ఇంకా నిర్దిష్టమైన నిష్పత్తులు డెఫినేషన్ లేదండి. నా దృష్టిలో ఎక్కువ మంది ప్రజలు చూసేది కమర్షియల్ సినిమా అంతే. సాగర్ సంగం కమర్షియల్ సినిమానే, శంకరాభరణం కమర్షియల్ సినిమానే, జగదేగురుడు అతిలోక సుందరి కమర్షియల్ సినిమా. ఎవ్రీ హిట్ ఫిల్మ్ ఇస్ ఎ కమర్షియల్. సో కమర్షియల్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఈ కమర్షియాలిటీని ఎస్థెటిక్స్ కి అప్లై చేసినప్పుడు ఇవన్నీ ఉంటే కమర్షియల్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆడవాళ్ళని బట్టలు చూపించండి, లేకపోతే ఎక్స్పోజ్ చేయండి, లేకపోతే క్రూడ్ కామెడీ పెట్టండి అని దీనికి ఎగ్జాంపుల్స్ కొన్ని చూపిస్తారు. చూసారు, ఇవన్నీ ఉండడం వల్ల కమర్షియల్ హిట్ కాబట్టి మీరు కూడా పెట్టండి. సో దిస్ ఈజ్ కమర్షియల్ సినిమా. ఎప్పుడైతే కమర్షియాలిటీ బికమ్స్ అన్ ఎస్థెటిక్, దట్స్ వెన్ ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, సీతారామన్ సినిమా వచ్చింది సార్. సీతారామన్ అవునవును, కంప్లీట్లీ అబౌట్ ఎస్థెటిక్స్. ఫిల్మ్ అంతా పెద్ద హిట్, అవును. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కమర్షియల్ ఫిల్మ్ కి మెజర్మెంట్ ఏం లేదు, అంటే నోబడీ నోస్ ద డెఫినేషన్, టచ్ దెమ్ అన్నది ఇంపార్టెంట్ అండి. సో డెఫినేషన్ లేదు దానికి. కానీ మామూలుగా నాకు బాగా గుర్తు, నా సినిమాలో ఒక యాక్ట్రెస్ యాక్ట్ చేసి ఒక షార్ట్ చేసాం మేము. ఆవిడ ఏడవాలి, ఏడ్చి సరిగ్గా ఏడ్చేసిన తర్వాత బాగానే ఉంది, నేను కొంచెం డౌట్లో విల్ డూ 1 more అన్నాను. లేదండి నేను చేస్తాను, కొంచెం కమర్షియల్గా ఏడ్చాను, ఇప్పుడు ఈసారి కొంచెం ఆనెస్ట్గా ఏడుస్తాను అంది ఆవిడ. అంటే ఏంటంటే అంటే వాళ్ళు యాజ్ యాక్టర్స్ హౌ వెల్ దే నో, అంటే
కమర్షియల్ క్రైమ్ లో నిజాయితీ లేదు. నేను ఎఫెక్ట్ క్రియేట్ చేశాను తప్ప నేను నిజంగా హృదయంతో ఫీల్ అయ్యి ఆడవలేదండి. ఇప్పుడు నేను ఐ ట్రై టు డూ అ రియలిస్టిక్ డెపిక్షన్ ఆఫ్ ద ఎమోషన్. అంటే నేను కమర్షియల్ సినిమాలో మీరు ఎఫెక్ట్ క్రియేట్ చేసేస్తే సరిపోతుంది. అంటే క్రోధం, మీ క్రోధం నిజంగా ఫీల్ అయిపోయినా మీరు కొన్ని భావాలు కొన్ని ప్రకటిస్తే మీకు వర్కౌట్ అయిపోతుంది, మ్యూజిక్ గీజిక్ అన్ని పెట్టేస్తుంది. సో ఆవిడ చాలా విచిత్రంగా ఉంది, నేను ఆశ్చర్యపోయాను. అంటే నాకు అర్థం కాలేదు. అంటే అదేలేండి సరిగ్గా అంటే ఆనెస్ట్ గా లేదండి అంది ఆవిడ పాప, ఎలా చెప్పాలో తెలియదు. బట్ షీ ఇన్స్టింక్టివ్లీ మెంట్ దట్ కమర్షియల్ గా యాడ్ అవడం అంటే ఏదో మొక్కుబడిగా చేసేసా, ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసా, చేసేసా. సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అంటే కమర్షియల్ సినిమా అంటే కొంచెం కమర్షియల్ కూడా ఆలోచించండి సార్, కొంచెం కమర్షియాలిటీ పెట్టండి సార్, ఇలా అంటూ ఉంటారు. ఐ రిమెంబర్ అయ్యో చాలా మంది గోల్కొండ హై స్కూల్ సినిమా నేను ఒక స్క్రీనింగ్ అవుతుంది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో నేను బయట నుంచి ఉన్నాను, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంటర్వెల్ లో. 2-3 డిస్ట్రిబ్యూటర్స్ నా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది, పిల్లలు అది కొత్తగా ఉంది, సెకండ్ హాఫ్ లో ఏమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా? నేను అన్నాను సార్ 15 ఏళ్ళ పిల్లల సినిమాలో ఏం పెడతానండి కమర్షియల్. అప్పుడు మా తర్వాత జోక్స్ వేసుకున్నాం మేము, ఎలా అంటే ఈ పిచ్ పాడు చేయడానికి ఒక అమ్మాయి హీరోకి పబ్ లో కనబడి ఆ అమ్మాయి ఒక పాట పాడుతుంది వాడిని సెడ్యూస్ చేయడానికి, కోచ్ ఆ అమ్మాయితో పాటు ఫుల్ గా డాన్స్ చేసి తర్వాత చెంపదెబ్బ కొడతాడు చివరిలో, నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చావు కానీ నేను లొంగను అని, ఇలా పెడదామా పోనీ అని. ఇలాంటివన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే మీరు అది పెట్టేసినా ఒప్పేసుకునే వాళ్ళు ఉంటారు, అది మ్యాజిక్. అంటే అది అంటే మీరు లైఫ్ లాంగ్ యూ కెన్ మేక్ దోస్ ఫిల్మ్స్ అండ్ టెల్ పీపుల్ ఇది కమర్షియల్ గా పెట్టానండి మాసెస్ కోసం అని చెప్తూ ఉండొచ్చు. దట్ ఈస్ అ బర్డెన్ అండి. డూ యూ వాంట్ టు క్యారీ దట్ బర్డెన్ అనేది నాకు దానిలో ఆనెస్టీ లేదు. బట్ నేను ఆ ప్రయత్నాలు 2-3 సార్లు చేసినప్పుడు కూడా ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఆనెస్ట్లీ. ఇప్పుడు బందిపోటులో మేము సిచ్యువేషనల్ గా హ్యాడ్ దెర్ ఇస్ వన్ ఐటమ్ సాంగ్ లాంటిది ఒకటి ఉంటుంది, ఇట్ ఇన్ జెల్ యూనో. ఈవెన్ వీలో కూడా దెర్ ఇస్ వన్, అందులో నేను చాలా తక్కువ 1 minute పెట్టేసి 1.5 minutes తీసేసాను, అంటే వెళ్ళిపోతుంది పాట కింద ఉండదు, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా పెట్టేశాను నేను. సో వేర్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ visually it won't work with the audience also, I feel. అదేలేండి, it is all your basically గా మీ ప్రిపరేషన్, that is to what you prepare the audience. అవును and nobody knows. ఇప్పటికీ you are always a student అండి. ఇప్పుడు నాకు నేను 12వ సినిమా చేస్తున్నాను ఇప్పుడు, స్టిల్ యు ఆర్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్, హౌ టు డూ ఇట్. అక్కడ సరిగ్గా తీసి ఉండాల్సింది, అరే ఆ షార్ట్ సరిగ్గా చేయలేదు, అక్కడ సరిగ్గా డైరెక్ట్ చేయలేదు నేను నటుడిని, అక్కడ లైటింగ్ సరిగ్గా చేయలేదు, అక్కడ ఇట్స్ టూ బ్రైట్, హియర్ ఇట్స్ టూ డార్క్, ఈ కథ నేను ఇట్లా ఎందుకు ఆలోచించలేదు, ఇలా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది. అలా అనిపించిన సినిమా ఏదండి మీది? ఆల్మోస్ట్ అంటే పూర్తి కథ అనిపించకపోయినా సన్నివేశాలు, సమ్మోహనంలో 2-3 సీన్స్ లో ఇంకొంచెం లైటింగ్ ఇంకొంచెం బాగుండొచ్చు. ఇప్పటికీ చాలా మంది బాగుంది అంటారు కానీ నాకు పర్సనల్ గా కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. అలా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఐ కుడ్ హావ్ డన్ డిఫరెంట్లీ అనిపిస్తుంది. బందిపోట్లో ఐ కుడ్ హావ్ డన్ సమ్ సీన్స్ డిఫరెంట్లీ అనిపిస్తుంది. అంతకుముందు ఆ తర్వాతలో ఫస్ట్ ఒక పాట ఉంటుంది, ఏ ఇంటి అమ్మాయివి అనే పాట, ఆ పాట ఐ కుడ్ హావ్ డన్ డిఫరెంట్లీ అనిపిస్తుంది. సరిగ్గా అంటే ఎస్థెటిక్ గా నేను అనుకున్నది రాలేదు. అది మా అమ్మమ్మ గారు పాడే పెళ్లి పాట, మా అమ్మమ్మ గారు పెళ్లి పాట పాడేవారు. ఆ పెళ్లి పాటను నేను కళ్యాణ్ మాలిక్ గారు మోడర్నైజ్ చేశారు, దానికి లిరిక్ రాశారు ఆయన మన అనంత్ శ్రీరామ్ గారు. బట్ అనుకున్నట్టు ఇట్ డిడ్ కమ్ టుగెదర్ అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు జరుగుతుంది సినిమాలో. దట్స్ అ క్రేజీ థింగ్ అబౌట్ మూవీస్ ఏంటంటే మన ఊహ ట్రాన్స్లేట్ అయ్యేందుకు చాలా మారిపోతాయి. బడ్జెట్ వచ్చేస్తుంది, అవైలబిలిటీ ఆఫ్ యాక్టర్స్ వస్తుంది, టైమ్ ఆఫ్ షూట్ వస్తుంది, రకరకాల ఫ్యాక్టర్స్ వస్తాయి. అలా నాకు ప్రతి సినిమాలోనూ ఎంతో ఒక 20-30% అసంతృప్తి అయితే ఉంటుందండి. అది లేకుండా నాకు విశ్వదీప్ చటర్జీ అని ఆయన మా సౌండ్ డిజైనర్ వీకి, ఆయన సరదాగా ఒకసారి మాట్లాడుతూ యూ నెవర్ కంప్లీట్ ఎ ఫిల్మ్ ఆన్, యూ సింప్లీ అబాండన్ ఇట్ అన్నాడు. అంటే ఏదో టైంలో వదిలేయాలి సినిమాని, సరే ఇంక రిలీజ్ అయిపోవాలి, ఎందుకంటే నీకు తృప్తి రావడం అనేది జరగదు. ఇప్పటికీ ప్రతి సినిమాలో నాకు ఐ వుడ్ ఓన్లీ సే ఐ డిడ్ ఓన్లీ అబౌట్ 60% జస్టిస్ వాంటెడ్, 40% ఇప్పుడు అసంతృప్తి ఉంటుంది. బెస్ట్ ఫిల్మ్స్ లో మేబీ 80%, 70% ఉంటుంది తప్ప యూఆర్ నెవర్ 100%. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మీడియం. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా మీకు ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చిన అకిరా కురోసావా తన స్పీచ్ లో ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను మీడియం ఏమిటి అకిరా కురోసావా, ఏదో ఒక రోజు నేను ఈ అవార్డుకి అర్హుడు అవుతాను భావిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అలాంటి ఒక విచిత్రమైన ఎల్యూజివ్ మీడియం ఇది. అండ్ మీరు ఏ రోజైతే మీరు సినిమా కంటే గొప్ప అనుకుంటారో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఎండ్. దట్ హ్యూమిలిటీ యూ షుడ్ ఆల్వేస్ హావ్. సార్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ కాదు, ఎండ్. నాకు కొంచెం పొయిటిక్ గా చెప్పాను, మీరు బ్లంట్ గా చెప్పారు.
నేను కమర్షియల్ కమర్షియల్ గా చెప్పారు. అది సో మీ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో నిష్పత్తులు పెరిగే సినిమాలు నిష్పత్తులు తెలియదండి, బట్ ఉత్పత్తి. ఇప్పుడు కామెడీ చేస్తున్నాను నేను, చాలా రోజులు కామెడీ చేద్దాం అనుకున్నాను, కోరిక ఉండేది. ఈ మధ్య హింస కూడా పెరిగిపోయిన సినిమాలో నరుకుళ్ళు విపరీతంగా క్లైమాక్స్కి వస్తే కనీసం యావరేజ్ 200 మంది నరుకుతున్నారు హీరోలు. కాబట్టి రక్తపాతం లేకుండా కేవలం హాస్యం ఉండే సినిమా చేయాలి సరదాగా, అంటే నా అష్టాచెమ్మ లాంటి సినిమా కానీ ఇప్పుడు చేస్తున్నాను. దాని పేరు ఇంకా పెట్టలేదు మేము, విల్ ప్రాబ్లీ అనౌన్స్ ఇట్ ఇన్ జూన్, సమ్ టైమ్ ఇన్ జూన్. అదే ప్రియదర్శి వాళ్ళు, ప్రియదర్శి, రూపా కొడవయూరు, నాకు నచ్చినట్లు అందరూ ఉన్నారు. అంటే వెనిల్ కిషోర్, తర్వాత వైవా హర్ష చెంబు నాకు చాలా ఇష్టం, తను ఉన్నాడు. తర్వాత కోర్స్ భరణి గారు ఉన్నారు, తర్వాత నరేష్ గారు ఉన్నారు. ఇట్స్ ఆల్ మై ఫేవరెట్. షూటింగ్ జరుగుతా అవును, మన ఆర్ఎఫ్సిలో జరిగింది, ఒక ఒక 40-50% అయిపోయింది, 50% అవుతుంది. సో సేమ్ సమ్మోహన్ టీమే, వివేక్ సాగర్ ఇస్ డూయింగ్ ద మ్యూజిక్. సో అగైన్ మళ్ళీ ఆ థియేటర్కి మనందరం వెళ్ళి కూర్చుని సరదాగా ఒక విచిత్రమైన ఒక సన్నివేశంలో ఇరుక్కున్న ఒక హీరో కష్టాలని మనం నవ్వుకుంటూ చూడాలి అనే ఒక ఇది చేస్తున్నాను. దాని తర్వాత ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ అదర్ ప్లాన్స్ అండి. నథింగ్ ఈజ్ సాలిడ్, ఏదో ఒకటి. బట్ ఖచ్చితంగా మళ్ళీ కామెడీ అయితే చేయకూడదు, వేరే జానర్ చేయాలి ఏదైనా. మరి మధ్యాహ్నం వచ్చి ఆగిపోయింది కదా, అలాంటి మధ్యాహ్నం వచ్చి ఏం చేయరా? చేయనండి, ప్రస్తుతం అయితే లేవు, చేస్తారు రాత్రుల్లో చేస్తాం. బట్ నాకు థ్రిల్లర్ జానర్ అంటే చాలా ఇష్టం. ఒక హారర్ సినిమా చేయాలని నాకైతే కోరిక ఉంది. అయితే హారర్ సినిమాలో డేంజర్ ఏంటంటే చాలా తక్కువ ఆడియన్స్, తక్కువ మంది, చాలా మంది హారర్ సినిమాలు ఇష్టం ఉండవు. సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫర్ లిమిటెడ్ ఆడియన్స్ విత్ లిమిటెడ్ బడ్జెట్. ఎందుకంటే ఎక్కువ మంది ఇష్టపడే జానర్ కాదు, కానీ చాలా గొప్ప జానర్ అది. అంటే చాలా విచిత్రమైన విషయాలు మనం చెప్పొచ్చు ఆ సినిమా ద్వారా, బట్ తక్కువ మంది ఆడియన్స్ ఉంటారు, అది ఫ్యాక్ట్ అది. కాబట్టి అలాంటిది, అది నాకు ఇష్టమైన జానర్ అది. మేబీ సమ్ లిమిటెడ్ బడ్జెట్ ఏదైనా ఒకటి చేయాలని నాకు ఒక కథ ఉంది, అది అనుకున్నాను. తర్వాత ఐ వాంట్ టు మేక్ ఐ హావ్ థ్రిల్లర్స్, ఐ ఏమంటారు, మీ దగ్గర అన్ని కథలు ఉన్నాయి, అన్ని రకాల. అయితే ఏంటంటే వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈజ్, నేను ఈ మధ్య నేర్చుకుంది, యూ ఆల్సో హ్యావ్ టు గేజ్ ది పబ్లిక్ మూడ్. కోవిడ్ తర్వాత ఐ థింక్ ఆడియన్స్ ఫర్ ఇన్ డిఫరెంట్ మూడ్ అండి. అది మరి అసక్తతలోంచి వచ్చిన ఒక హింస అనండి, అంటే ఏం చేయలేకపోయామో 2 ఏళ్ళు అనే దానిలోంచి ఒక వైలెంట్ అవుట్ బస్ట్ లాంటిది వచ్చిందేమో అనేది నా థియరీ. ఆ తర్వాత చాలా వైలెంట్ ఫిల్మ్స్ హిట్ అయ్యాయి. అంటే ఊచకోత కోసే సినిమాలు ఉంటాయి చూడండి, 100 మందిని చంపేవి. ఐ థింక్ పీపుల్ వర్ వెంటింగ్ అవుట్ దేర్ ఫ్రస్ట్రేషన్. సో అది వెరీ, ఆ టైంలో ఇంటిమేట్ డ్రామాలు చూసే మూడ్ లో లేరు. అది ఇప్పుడు నార్మల్ గా దర్శకత్వం ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సంగీతం కీరవాణి, సినిమా పేరు ఊచకోత. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ నెగటివ్ రియాక్షన్ ఉంటుంది. ఈయనకేం, బాపు గారు ఒకసారి జోక్ వేశారట, ఏదో సినిమా చేశారు ఆయన, ఏ సినిమా గుర్తులేదు, కమర్షియల్ పక్కా బుల్లెట్ అనుకుంటా, బుల్లెట్ అయ్యే టైంలో మా నాన్నగారు బాబు గారు చాలా ఫ్రెండ్. ఏమయ్యా అంతకుముందు కాస్త అభిరుచి ఉందని ఇప్పుడు అడుగు. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు రాజమోకటం సినిమా తీసి, ఆయన రాజమోకటం చాలా బాగుంటుంది యాక్చువల్లీ, ఆయన దృష్టిలో అది కాంప్రమైజ్. బిఎన్ రెడ్డి గారు ఆయన విజయవాడలో సినిమా చూస్తుంటే థియేటర్ లో పక్కన ఎవరో మాట్లాడుకుంటారు, ఏ బిఎన్ రెడ్డికి ఏం పోయి కాలం వచ్చింది అంటే ఆయన బయటకు వచ్చి ఇంత అవమానం, ఎంత నాకు నిజంగా నేను మన రాజమోకటం చూస్తే ఎంత బాగా తీసారు ఆ సినిమా వచ్చింది. అది అంటే అదే ఆయన కాంప్రమైజ్ కింద భావించారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచించేవారు. అంటే ఆర్ట్ అనేది అంతా ఎగ్జాక్ట్లీ, ఒక మల్లీశ్వరి తీసాము మనము, ఒక అది ఇదేమిటి, దిస్ ఇస్ ప్యాండరింగ్ టు ది మాసెస్, ఇది లోవరింగ్ ఆఫ్ టేస్ట్ అని ఫీల్ అయిపోయాడు ఆయన. ఆయన మీకు చాలా అద్భుతంగా రాశారు దాని గురించి డివి నరసరాజు గారు. రాజమోకటం అంటే ఏమిటంటే టైటిల్ కోడెనాగు అని పెట్టండి అని అడిగారట నరసరాజు గారు. ఆయన దానిలో కోడెనాగు అని ఒక పేరుతో వచ్చి ఎన్టీఆర్ అందరినీ శిక్షిస్తూ ఉంటాడు, సంథింగ్ లైక్ దట్. ఆ కోడెనాడో కోడెతరాజు అంటే కోడెనాగు అంటే రాజమోకటం అనమాట. రాజమోకటం అంటే అర్థం కాదండి ఎవరికి, అంటే ఏం లేదు రాజమోకటం అన్నారు. అదే షోలో నరసరాజు గారు రాశారు, బయట నుంచి మాట్లాడుతుంటే ఇద్దరు మాట్లాడుకుంటారు, రాజమోకటం అంటే ఏంట్రా అంటే, రాజమోకటం అంటే పటాకత్తి అంటే. అప్పుడు ఈయన చూసేట, నేను చెప్పాను ఎవరికి తెలియదు అనుకుంటాడు వాడు. అంటే అప్పుడు నరసరాజు గారు నవ్వుతూ, you can never overestimate the masses also. Don't underestimate them, but don't overestimate also. కాబట్టి మీరేదో కానీ అక్కడ బిఎన్ రెడ్డి గారు బాధ ఏంటంటే, ఏమిటి ఇలాంటి సినిమా తీసేసాను నేను, ఒక జానపదం టుంకుటం కత్తులు కొట్టుకునేది అని అనుకున్నారు ఆయన.
బట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు క్లాసిక్ అండి, classic. ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ కదా అట్లా. అది అలా అనిపించవచ్చు, అదే చెప్తున్నాను. సో ద గేజ్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద పబ్లిక్ మూడ్ ఆఫ్ ది పబ్లిక్ And జనరేషన్స్. ఇప్పుడు జైట్ గైస్ట్ అన్న మాట ఉంది జర్మన్ లో, నాకు భలే ఇష్టం. ఆ మాట ఏంటంటే ఒక పర్టికులర్ సమయంలో ఒక సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ అన్ని రకాలైన అంశాలు కలిసిన ఒక మదనం, ఒక వాతావరణం ఒకటి ఉంటుంది ఆ సమాజంలో. అక్కడి నుంచే మనందరం మన స్ఫూర్తులు కానీ మన క్రియేటివిటీ కానీ పుడుతూ ఉంటుంది, మన ఆలోచనలు అవి అలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దట్స్ కాల్డ్ జైట్ గైస్ట్. అలాంటి ఆ స్థాయిని బట్టి మనం క్రియేట్ చేసే ఆర్ట్ స్థాయి కూడా ఉంటుంది. ఇప్పుడు మలయాళంలో అలాంటి సినిమాలు ఎలా రాగలుగుతున్నాయంటే దట్ ఈస్ డిఫరెంట్ జైట్ గైస్ట్. ఐ మీన్ వాళ్ళు తోడుతున్న బావి వేరేగా ఉంది, మనం తోడుతున్న బావి వేరేగా. సో వాళ్ళు తోడుతున్న బావిలో ఏవో చాలా వేరే రకాల విషయాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి, వాళ్ళు తాగలుగుతున్నారు అన్ని. సో మన మలయాళం బావి ఇక్కడ తీసుకొచ్చి పెడితే మన బావిలో నీళ్లు ఉండవు. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్ ఫిల్మ్ మేకర్స్ కి. ఎందుకండి మీకు రాజు భరతన్ తీసిన రతి నిర్వేదం అది ఒక ల్యాండ్ మార్క్. అవును అవును, అదే సినిమాని మొన్న మళ్ళీ తీశారు. ఇట్ డిడ్ నాట్ డూ వెల్. మీకు భరతన్ గారు అసలు వేరే స్థాయిలో ఆయన వైశాలి అన్న సినిమా తీశారు. వైశాలి, దట్ ఇస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. అవునండి, వైశాలి. విజయవాడలో అది 100 రోజులు ఆడింది ఆ సినిమా, డబ్బింగ్ తెలుగు వర్షన్. నేను 11 గంటల ఆటలు ఆడేవి ఎప్పుడు. అవును, నేను కూడా 2 ప్రేమ జీవన చాలా అద్భుతం. రవి మ్యూజిక్, హిందీ రవి సార్. అండ్ అది రవి, అది నేను చూసి అసలు ఇది ఇలా కూడా సినిమా తీశారు అంటే రియల్ హిస్టారికల్ ఫిల్మ్ అది. మామూలుగా గాడి సెట్లు ఉండవు అక్కడ చూడండి, దశరథులు ఆ రథాలు గాని, దానిలో నెడుముడి వేణు గారు వాళ్ళ నటన, అమ్మాయి సుపర్ణ అనుకుంటా, సుపర్ణ. అన్యూజువల్ ఫిల్మ్ అది, నేను అట్లాంటి సినిమా చూడలే అసలు. అలాంటి ఫ్యూడలిజం. బట్ మీకు ఏంటంటే ఆ వాతావరణంలో భరతం లాంటి వాళ్ళ ఆలోచన చేయడానికి తగిన ఒక వనరులు ఆ సమాజంలో, ఆ సంస్కృతిలో పరిభ్రమిస్తున్నాయి. సో దే కుడ్ రీచ్ అవుట్ అండ్ ప్లక్ దెమ్. వెరాజ్ వీ డోంట్ స్టిల్ హ్యావ్ దట్. ఎగ్జాక్ట్. మనం మన పళ్ళు మన కాయలతోనే మనం వండాలి కాయగూరలు. సో దాని నుంచి మీరు గబుక్కుని డిపార్ట్ అయ్యారనుకోండి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. గ్రహణం టైంలో నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేను మన ఆడియన్స్ తో కూడా నెగోషియేట్ చేస్తూ ఉంటామండి, నాట్ జస్ట్ విత్ ఇండస్ట్రీ. యువర్ నెగోషియేటింగ్ విత్ డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, ప్రొడ్యూసర్స్, బట్ యూఆర్ ఆల్సో నెగోషియేటింగ్ విత్ ఆడియన్స్. మీరు బాబు నీకు నచ్చింది, ఇదిగో ఇది ఇస్తాను, ఇది కూడా కాస్త చూడు, ఇది ఒకసారి కొంచెం ఓర్పుగా ఉండు, ఇదేదో కొత్తగా నేను ట్రై చేస్తున్నాను. ఈ సంభాషణ మీకు ఆడియన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ సంభాషణని ఎంచుకోవడానికి మీరు అదని పెద్ద నిర్ణయం అది. ఈ సంభాషణ చేయదలుచుకున్నావా లేదా ఏం కావాలరా అని గ్యాంబ్లింగ్, ఇవన్నీ లాస్ట్ సినిమాలు హిట్ అయ్యి కాబట్టి అవన్నీ పెట్టేద్దాం అనేది వేరేది. దానిలో సంభాషణ లేదు, దేర్ ఇస్ ఓన్లీ జోదం అది. సంభాషణలో ఏంటంటే మీరు యూఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ ది ఆడియన్స్. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెన్సిబిలిటీ, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక టేస్ట్, వాళ్ళకి ఇదంటే ఇలాగే ఉండాలి, ఏడుపు అంటే ఇలాగే ఉండాలి, ఇమోషన్ అంటే ఇలాగే ఉండాలి, హాస్యం అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి వాటి నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి కాదురా బాబు ఇది కూడా ఒకసారి చూడు అనే నెగోసియేషన్ లో మీరు కొన్ని వైఫల్యాలు ఉంటాయి, సాఫల్యాలు ఉంటాయి. సో బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇన్ తెలుగు కాంటెక్స్ట్, తెలుగు సందర్భంలో నేను నా కెరీర్ అంతా ఈ నెగోసియేషన్ అని చెప్పొచ్చు. నేను ఐఎమ్ నెగోషియేటింగ్ విత్ మై ఆడియన్స్ విత్ సమ్ సక్సెస్ అండ్ విత్ రీజనబుల్ సక్సెస్. లేకపోతే 12 ఏళ్లుగా నేను ఆల్మోస్ట్ 20 ఏళ్లుగా నేను ఎటువంటి బ్యాకింగ్ లేకుండా, నాకు ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేదు, ఎటువంటి నేను పడిపోతే లేపేవారు లేరు, ఫైనాన్షియల్ గా నేను ప్రొడ్యూస్ ఎప్పుడు చేసుకోలేదు. కాకుండా 20 ఏళ్లలో నేను 12 సినిమాలు తీసి ఇంకా నా దగ్గర నిర్మాతలు వచ్చి సినిమాలు తీస్తున్నారంటే నాకున్న ఒకే ఒక బలం నా ఆడియన్సే. అవునండి, ఇంకెవరు లేరు కదా. ఎవరికైనా ఆడియన్స్ అంటే మీరు ఒక 2-3 సినిమాలు ఫెయిల్ అయినా మీకు వ్యవస్థపరమైన సపోర్ట్ ఉంది అనుకోండి. యూ కమ్ ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ ఆర్ రిచ్ ఫ్యామిలీ ఆర్ ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ మనకి నాలాంటి వాళ్ళకి లేదు. ఐ డోంట్ ఈవెన్ ప్రొడ్యూస్ మై ఫిల్మ్స్. కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళ సినిమాలు వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుని తట్టుకోగలిగే ఆర్థిక స్తోమత వాళ్ళకి ఉండొచ్చు, నాకు అది కూడా లేదు. కాబట్టి ఏంటి, ఐ హ్యావ్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ కమల్ హాసన్ గారు చెప్పినట్టు నీ ప్రీవియస్ ఫిల్మే నీ కాలింగ్ కార్డ్ బాబు అన్నాడు. నేను ఎన్ని సినిమాలైనా తీసి ఉండొచ్చు నేను, బట్ లాస్ట్ సినిమానే నా కాలింగ్ కార్డ్ అంతే. So that way I'm grateful that there is an audience who are coming to your film and seeing మోహన్ కృష్ణ గారి సినిమా అంటే అట్లీస్ట్ 10లో 5 6 వచ్చి చూస్తున్నారు. అది బిల్డ్ చేసుకోవడం ఇస్ పార్ట్ ఆఫ్ ది సంభాషణ. 20 ఏళ్లుగా జరిగిన సంభాషణలో కానీ ఈ చర్చలు అనండి, లేకపోతే నెగోసియేషన్ ఏమంటాం తెలుగులో మాట సంప్రదింపులు, ఈ సంప్రదింపులు, ఈ సంభాషణలు, ఈ రాజీలు, ఈ అడ్జస్ట్మెంట్లు, ఈ ఏమంటారు కూటమి
ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడగలండి. కూటమి గెలిచింది కదా, ఈ పర్లేదు. కూటముల్లో 20 ఏళ్లలో ఐ వాజ్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ అ సెక్షన్ ఆఫ్ ది ఆడియన్స్ సేయింగ్ బాస్ ఐ వాంట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. దీనిలో మీకు పరిచయమైన అంశాలు కొన్ని ఉంటూనే నేను చెప్పదలుచుకున్న కొత్త అంశాలు ఉంటాయి. లేదు, మీరు యూ ఫౌండ్ యువర్ ఓన్ వరల్డ్. Yeah, that takes time. That's what I'm saying. And you have taken that. Yeah, that it 20 will. years లో ఇంకోటి- films చేయడం అంటే not a joke. నాట్ ఎ అండ్ నేనే రాయడం మొత్తం కాగితం తెల్ల కాగితం నుంచి మొదలెట్టి చివరి వరకు నేనే రాయడం వల్ల కూడా కొంచెం టైం పడుతుంది. అవును. కొంత మీరు రచయితల సపోర్ట్ ఉండి ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉంటే అది వేరు. బట్ ఐ ఆల్వేస్ రైట్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. అందుకని అదే మీరు తినే తిండికి 10 మందిని కూర్చోబెట్టి నాతో పాటు మీరు కూడా తినండి నా ఫుడ్ అన్నట్టుగా ఉంటుంది. అసిస్టెంట్ మీ ఫుడ్ మీరు కడుపులో పూర్తిగా వెళ్ళదు కదా. వెళ్ళదు. అవును. సో ఆ విధమైన కలెక్టివ్ రైటింగ్ వర్క్ కూడా నాకు అలవాట్లేదు. ఎక్కడో చోట పొల్యూట్ అవుతుంది, లేకపోతే పొల్యూట్ అవ్వదు, వాళ్ళ అభిప్రాయాలు మన మీదకి వచ్చేస్తాయి. వాట్ యు వాంటెడ్ యు కాంట్ రైట్ ఆర్ యు కాంట్ డిరైవ్. అది అండ్ ఇట్స్ అ వెరీ లోన్లీ ప్రాసెస్ రైటింగ్. రైటింగ్ ఇస్ మోర్ లోన్లీ దెన్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ లో మీకు చేతులు పట్టుకునేవాడు ఉంటాడు కానీ రైటింగ్ లో ఎవడు ఉండడు. ఎవరు ఉంటారండి. కాబట్టి మీరు అది అంతా టార్చర్ అంతా పడి ఒక స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఓకే అన్న తర్వాత ఇంక మీరు చీకటి ఒక నుయ్యిలోకి దూకుతున్నారు. ఆ నూతిలో రాళ్ళు ఉండొచ్చు, నీళ్లు ఉండొచ్చు. రాళ్ళు ఉంటే మొహం పగులుతుంది, మళ్ళీ లేచి దులుపుకుని ఏం చేయాలి అని నేర్చుకుంటాం. నీళ్లు ఉంటే కాసేపు ఈదుకుని మంచి నీళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ అడ్వెంచర్. ఇట్స్ లైక్ నా దృష్టిలో ఇట్స్ లైక్ ఏమంటారు మౌంటైన్ క్లైంబింగ్. మీరు ఎంత ప్రిపేర్ అయినా కాలు జారచ్చు. శిఖరారోహణ ఎక్కచ్చు, ఆ పై అంతస్తులో ఇంకో అడుగులో చేరుతామనుక కాలు జారి కింద పడిపోవచ్చు. అందుకే మీకు కురసావు గారు చాలా గొప్పవాడు చెప్పారు రైటర్స్ కి. రైటర్ షుడ్ ఆల్వేస్ బి లైక్ మౌంటైన్ క్లైంబింగ్. ఎప్పుడు ఈ అడుగును చూడాలి తప్ప శిఖరాన్ని చూడొద్దు అన్నాడు. శిఖరాన్ని చూస్తే నువ్వు ఇక్కడ తడబడుతుంది. నెక్స్ట్ అడుగు ఎలా వేయాలి, నెక్స్ట్ అడుగు ఎలా వేయాలంటే పైకి వెళ్తాం. రైటింగ్ ఇస్ లైక్ దట్, మేకింగ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఎవ్రీథింగ్ కర్మ సిద్ధాంతం ఇంతకంటే బెటర్ గా మీరు ఎప్పుడు పాటించలేరు. యూ హ్యావ్ టు డూ టుడే ఈ షార్ట్ నేను బాగా తీయాలి అని ఆలోచించాలి తప్ప రేపు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయితే ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి అని నేను ఆలోచించకూడదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. థింక్ అబౌట్ హౌ టు డూ దిస్ మార్నింగ్స్ వర్క్. ఇవాళ మనం ప్లాన్ నేను కార్ దిగంగానే ఫస్ట్ వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పాలి. కాస్ట్యూమ్ డిజైనర్ సార్ ఇది రెడీ అవ్వలేదు సార్, ఇది ఊడిపోయింది సార్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. నాట్ విన్నింగ్ ది ఆస్కార్ ఆర్ విన్నింగ్ కాన్ పామ్ డోర్. అవన్నీ జరుగుతాయి. when you are concentrating మీకు అది అంటే అనకూడదు, రాసి పెట్టుండి మీ కృషిలో అవన్నీ భాగం అని ఉండుంటే కనుక స్కీమ్ లో ఇట్ విల్ హ్యాపెన్. బట్ యూ షుడ్ ఎంజాయ్ ద మొమెంట్. యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అండ్ దట్ కొలాబరేటివ్ ఆర్ట్ కింద ఏదైతే సినిమా మనం చెప్తామో అదన్నీ కలిపి తీసుకొచ్చి మనం ఏది ఇంట్రెస్టింగ్ గా జనాలకి వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని గౌరవించే ఆర్ట్ మనం క్రియేట్, వాళ్ళ లైఫ్ ని కెన్ బి ఎన్రిచ్ దమ్ దట్ దేర్ లైఫ్ అనేది కనుక మనం ఒక 10% సక్సెస్ఫుల్ అయితే ఐ ఫీల్ దట్ ఈస్. మా నాన్నగారు అనేవారు, వరే నువ్వు అంటే చెప్పడానికి క్రూడ్గా ఉండే, నువ్వు పందిలాగా 20-30 పిల్లలు పెట్టక్కర్లేదురా, జాతి కుక్కలాగా 2-3 పెట్టు, బాగుంటే చాలు. సో నీ జీవిత నువ్వు కెరీర్ ముగిసే టైంకి నువ్వు ఒక 10-15 సినిమాలు గుర్తు పెట్టుకునేవి, దానిలో ఒక 10 అంటే చాలు. ఎలాగా నువ్వు 200 తీసిన వాడు 10 గుర్తు పెట్టుకుంటాడు. సో తీసే 15లో కనీసం 8 గుర్తు పెట్టుకునేది, 2 గుర్తు పెట్టుకునేది. అదే ఇప్పుడు కేవీ రెడ్డి గారు అనగానే మాయాబజారే కదా సార్ ప్రపంచం. మిగతా ఉన్నాయి మాయాబజార్ బాగుంటాయి. అలా ఒక్కొక్క డైరెక్టర్ కి కొన్ని ఉంటాయి మనకి. విశ్వనాథ్ గారు అనగానే శంకరాభరణం, సాగర్ రాఘవేంద్ర గారు అనగానే ఒక జగదేగుడు తిలక సుందరి. అలా మీకు జంజాల గారు శ్రీవారికి ప్రేమ లేక, యు నో దీస్ ఆర్ ఆల్ ఏమంటారు ఫెదర్స్ ఇన్ దేర్ క్యాప్. అంతే. సో అలాగా మన ట్రై టు ఎవ్రీ ఫిల్మ్ యూ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్. సక్సెస్ యూ కాంట్ ఎవర్, డోంట్ డూ ఇట్ టు సక్సీడ్. ఇప్పుడు ఐ ఫీల్ లాట్ ఆఫ్ పీపుల్ ఎందుకు సక్సెస్ పీపుల్ ని వెంటబడతారంటే సక్సెస్ ఇస్ ఈజీ టు ప్రాసెస్ సార్. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ అన్నా నాకు ఇండికేటర్స్ కనబడతాయి. మీకు డబ్బు ఎక్కువ ఉంటుంది, మీకు ఏదో పెద్ద ఇల్లు ఉంటుంది, మీకు ఎక్స్పెన్సివ్ కార్లో కనబడుతుంటారు, ఓ ఈ సక్సెస్ఫుల్. బట్ ఐ కెన్ నెవర్ గేజ్ యువర్ టాలెంట్. మీరు టాలెంటెడా కాదా చెప్పడం చాలా కష్టం. మీరు ఎక్సలెంటా మీరు చేసే విషయంలో చెప్పడం కష్టం. సో దట్స్ వై పీపుల్ చేజ్ సక్సెస్ఫుల్ పీపుల్. దే డోంట్ నో హౌ టు ఐడెంటిఫై ఎ టాలెంటెడ్ పర్సన్. సో ఎక్సలెన్స్ హ్యాస్ నో మెజర్, సక్సెస్ హ్యాస్ ఎ మెజర్. కాబట్టి వీ కెన్, బట్ వీ యాజ్ ఆర్టిస్ట్స్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ కెన్ ఓన్లీ చేజ్ ఎక్సలెన్స్. సక్సెస్ అస్సలు ఎక్సలెన్స్ లేని వాళ్ళు కూడా సక్సెస్ రావచ్చు. అదేంటి ఇప్పుడు రాజ్ కపూర్ లాంటి డైరెక్టర్ మ్యారనామ్ జోకర్ తీస్తే ది సేమ్ పర్సన్ అగైన్ మేడ్ బాబీ కచ్చిగా తీసాడు, అది బ్లాక్ బస్టర్ కమర్షియల్ గా
కమర్షియల్ గా తీసాడు. మీకు చూడండి నిజంగా యాక్చువల్లీ దట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మీరు బాబీ అనేది ఆయన అన్ని క్రూడ్ చేసేసి సింప్లిఫై చేసేసి మోటుగా తీశాడు ఆ సినిమా. మహా మోటుగా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ఎంతో సున్నితంగా, ఎంతో గ్రే ఏరియాస్ ఉంటూ, చాలా డిఫికల్ట్ టు పిన్ పాయింట్ అనే అనుభూతితో మెరణం జోకర్ తీశాడు. ఎవడు చూడలేదు, ఎవడు చూడలేదు. సో ఇవి కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని క్లాసిక్ అంటారు. బాబీ గురించి ఎవరు మాట్లాడారు? పీపుల్ విల్ సే మెరణం జోకర్ కమర్షియల్ హిట్, వేర్ ఇస్ మెరణం జోకర్ ఇస్ ఎ క్లాసిక్. ఇప్పటికీ నాకు కొంతమంది డైరెక్టర్స్ నేను కలిసినప్పుడు, కమర్షియల్ డైరెక్టర్స్, మేమేదో తీస్తూ ఉంటానండి సార్, మీలా కాదంటూ ఉంటారు. దట్స్ అ వియర్డ్ థింగ్ టు సే. అంటే డీప్ డౌన్ దే నో దట్ వాట్ దే ఆర్ మేకింగ్ ఈజ్ నాట్ కమర్షియల్లీ వైబుల్ అవ్వచ్చు, కానీ ఆర్టిస్టిక్ లాంజివిటీ ఉండదేమో అని వాళ్ళకి లోపలికి తెలుస్తూ ఉంటుంది. అదే ప్రతి కళాకారుడిగా అది ఉంటుంది కదండి. నన్ను కళాకారుడిగా గుర్తించడం అనేది కోట్ల డబ్బులు పెట్టినా, నేను మీకు ₹1 ఇచ్చిన మీరు ఘనసాల పాడలేరు కదా, నేను మీరు పాడలేము. మీ దగ్గర 2000 కోట్లు ఇస్తాను, మీరు ఎస్పీపీ గారిలో పాడగలరంటే ఎవడో పాడలేడు. సో దట్ యు ఆర్ ఓన్లీ, ఎస్పీపీ గారికి మనం ఇచ్చిన డబ్బులు ఆయన టాలెంట్ ని హైర్ చేసుకోవడానికి తప్ప ఆయన ఎక్సలెన్స్ ఓన్ చేయడానికి కాదు. ఎక్సలెన్స్ కి మనం ఇస్తున్న పారితోషికం అంతే. సో యూ కెన్ నెవర్ బై excellence, you can only buy the result of that excellence, exactly, so which is sometimes success, but excellence ని మీరు కొనలేరు. ఇప్పుడు గొప్ప డాక్టర్ ఉన్నారు, గురువారెడ్డి గారు ఉన్నారు, అద్భుతమైన సర్జన్. ఆయన మీరు ఆయనకి సార్ నాకు మోకాలు చెప్పి మార్చాలంటే ఆయన మారుస్తారు. ఆయన ఎక్సలెన్స్ ని మీకు పారితోషికం మీరు ఇస్తున్నారు, ఆయన చేస్తున్నారు. కానీ మొత్తం ఈ ఎక్సలెన్స్ అంతా నాకు ఇచ్చేయండి సార్, నేనే చేసుకుంటానంటే కుదరదు. అది దట్ ఈస్ దట్ పర్సన్స్ ఇండివిజువల్ టాలెంట్. ఎగ్జాక్ట్లీ దట్ వే ఐ థింక్ ఆర్టిస్ట్ షుడ్, పెయిన్ఫుల్ అయినా కూడా we should pursue excellence, which will result inevitably in some success. If you occasional pursue success also, you it can does not happen every time, and that doesn't guarantee excellence. You can be extremely successful. I know filmmakers who are super duper blockbuster ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడడం వాళ్ళ గురించి. నిజంగా బాపు రమణ గారి సక్సెస్ రేట్ చాలా తక్కువ. We still talk about them as artists. Yes. అండ్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ తో పోలిసి విశ్వనాథ్ గారు కమర్షియల్ సక్సెస్ తక్కువ అవ్వచ్చు, బట్ హిస్ ఇంపాక్ట్ ఆన్ కల్చర్, ఫిల్మ్ మేకింగ్ కల్చర్, సోషల్ కల్చర్ కానీ లేకపోతే ఆర్టిస్టిక్ కల్చర్, ఆ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం యొక్క వాల్యూ ఈజ్ ఇమ్మెజరబుల్. అవునండి, ఇమ్మెజరబుల్ ఫర్ ఎవర్. మీరు అప్పుడు వైల్డ్ అన్నాడు, దీస్ డేస్ వీ నో ద ప్రైస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ద వాల్యూ ఆఫ్ నథింగ్ అన్నాడు. సో సక్సెస్ ఈజ్ అబౌట్ ద ప్రైస్, ఎక్సలెన్స్ ఈజ్ అబౌట్ ద వాల్యూ. ఎగ్జాక్ట్లీ సార్, వెలకి విలువకి ఉన్న తేడా అదే. మామూలుగా కమర్షియల్ సినిమాకి నాకు తెలిసినంత వరకు ఇంత నాలెడ్జ్ అక్కర్లేదు. అదే చిచి, ఇదంతా నేను ఏదో పొరపాటుని చదువుకోవడంలో వచ్చేసారు ఇవన్నీ. ఐ వాజ్ కరప్టెడ్ బై ఎడ్యుకేషన్ అంటుంటాను. అంటే ఇది దీనికి సినిమాకి సంబంధం లేదు. నేను ఎంఏ ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుని ఇంట్లో పుస్తకాలు చదువుకుని, అదే ఇప్పుడు మీరు ఏంటంటే యూ హ్యావ్ టు కండెన్స్. చాలా మంది, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు ఇప్పుడు అన్నారు, చాలా మంది నాతో ఇలా మాట్లాడినప్పుడు మీకు ఇంత నాలెడ్జ్ ఇదంతా సినిమాలో పెట్టరు. అలా ఉండదండి. సినిమా అనేది అదొక మీడియం, లిమిటెడ్ ఏరియా అండి సినిమా. ఆ మీడియంలో మీరు ఏం ఉపయోగం అదే వాడతాం. కానీ ఇప్పుడు నాకు ఏదో ఇవన్నీ నేను సినిమాలో పెట్టాను అనుకోండి, అసలు ఈ మాత్రం ఆడియన్స్ కూడా రారు. ఎందుకురా బాబు చెప్తారు. ఇంకోటి ఎడ్యుకేషన్ మీడియం కాదు ఫిల్మ్, ఇట్స్ ఆర్టిస్టిక్ మీడియం, మాస్ మీడియం, ఇట్స్ కళారూపం. అదే చక్రపాణి గారు అన్నారంటే, మీరు సందేశాలు ఇవ్వడానికి సినిమాలు తీయకండి, ఇవాళ సందేశం ఇవ్వాలనుకుంటే టెలిగ్రామ్. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్ అంటున్నారు. డోంట్ బేసికలీ మీరు ఎంత కమర్షియల్ సినిమాలన్నా సందేశం ఉంటుంది సార్. లేదు మీరు ఏ సినిమాని చూపించండి నాకు, మీ దృష్టిలో పక్కా కమర్షియల్ సినిమా చూపించండి, దానిలో కూడా మనిషి అనేవాడు సందేశం లేకుండా రాయలేడు. ఏ కళారూపం సందేశం లేకుండా ఉండదు. చెడ్డదో మంచిదో ఏదో ఒకటి ఉంటుంది దానిలో. కాబట్టి దాన్ని ఫోర్గ్రౌండ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ టెల్ అ స్టోరీ. లైక్ మేము ఫిల్మ్ స్కూల్లో ఉండగా నార్మన్ జూయిస్ అనే ఒక గొప్ప కెనేడియన్ డైరెక్టర్ వచ్చాడు. ఆయన తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్. నేను ఎలాంటి వాడిని అంటే, మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఆయన స్టూడెంట్స్తో పాతకాలంలో ఇలా డప్పు కొట్టి రండి నా దగ్గర ఒక కథ ఉంది అంటే అందరూ మూగేవారు కదా. ఇది మన ఆది మానవులు. అలాంటి వాడివి నువ్వు. డప్పు కొడితే చుట్టూ మూగితే నువ్వు కథ చెప్పాలి. నీది టాప్ 10 బాటమ్ 10 ఎన్ని కోట్లు ఇవన్నీ కాదు. ఆర్ యూ టెలింగ్ ఎ గుడ్ స్టోరీ ఆర్ నాట్? ఈజ్ ఇట్ వర్త్ ద టైమ్ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ వర్త్ దేర్ మనీ ఆర్ నాట్? ఆర్ దే బికమింగ్ స్లైట్లీ ఎన్రిచ్డ్ వెన్ దే ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్? నేను ఒక థియేటర్లో సినిమా చూసి బయటకు వెళ్ళినప్పుడు అంతకంటే ఒక మిల్లీమీటర్, అంత ముందు కంటే ఒక మిల్లీమీటర్
నా సాంస్కృతిక, నా మానసిక, నా ఆత్మ, వాట్ ఎవర్ ఏమంటారు, సోల్ అనండి, ఏదైనానండి, వాటి దారుఢ్యం 1 మిల్లీమీటర్ అని పెరిగిందా, అవి 1 మిల్లీమీటర్ అని పరిపుష్టమైందా, 1 మిల్లీమీటర్ నాకు కొత్త దృక్కోణం కనబడిందా జీవితం గురించి, అది కూడా అది కనబడిందని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి కనబడేలా చేయాలి మీరు కళలో. పొరపాటు మీరు కాన్షియస్ అయ్యి మీరు మందలించారా, కోపం వస్తుంది ఆడియన్స్ కి, తిట్టారా కోపం వస్తుంది, జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేశారా కోపం వస్తుంది. వాళ్ళే బయటికి వెళ్తూ ఇంటికి వెళ్తూ భలే అన్నాడు కదా, అది కరెక్టే అని అనిపించేలా చేయగలగాలి. అది అది చాలా కష్టం. అది అది నా దృష్టిలో అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్ట్. అంత మనం ఇప్పుడు అంబిషియస్ గా ఉండక్కర్లేదు ఇక్కడ ప్రస్తుతం మనకు. ఇప్పుడు ఇవన్నీ ఏదో మనం ఇంటిమేట్ గా ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్నాను కానీ బయట ఇవన్నీ చెప్తే పారిపోతారు అందరూ, ఎందుకంటే ఇవన్నీ అంటారు. బేసికలీ ఇదంతా ఒక అండర్స్టాండింగ్, ఇదంతా డిస్టిల్ చేసి మీరు రాసే డైలాగుల్లో కానీ ఎలా మీరు ఎంటర్టైనింగ్ గా చూపించగలరు అనేది ఫిల్మ్ మేకింగ్ లో ఛాలెంజ్. ఎగ్జాక్ట్. నాలెడ్జ్ డిస్ప్లే చేయడానికి మీడియం మాత్రం అది ఇది కానే కాదు. అందునే ఆ దురభిప్రాయంలో ఉండకూడదు. ఐ మే బి ఐన్స్టైన్, బట్ వెన్ ఐ మేక్ ఏ మూవీ ఐ యామ్ మేకింగ్ ఫర్ అన్ ఆడియన్స్, అండ్ యూ షుడ్ థింక్ అబౌట్ హ్యావింగ్ ఎ డైలాగ్ విత్ దెమ్. అదే నెగోషియేషన్, సంభాషణ ఉండాలి. సంప్రదింపు తర్వాత, ముందర కనీసం సంభాషణ జరిగితే తర్వాత సంప్రదించవచ్చు. ఎగ్జాక్ట్. సో ఇన్ కమింగ్ డేస్ మీరు అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసి మీదైన స్కూల్లో వాళ్ళని ప్రజెంట్ చేసి మంచి ట్రెండ్ సెట్ చేయాలని నేను కోరుకుంటున్నా. యాజ్ ఎ కమర్షియల్ సినిమా లవర్ గా థ్యాంక్ యూ సో మచ్ కోరుకుంటున్నాను. అండ్ యూ హ్యావ్ దట్ నిచ్, యూ హ్యావ్ దట్ న్యాక్. ఓన్లీ థింగ్ మీరు అన్న ఇందాక మెంటల్ బ్లాక్ మీరు దాటితే చాలని నేను నమ్ముతున్నాను. నేను దాటాలని కోరుకుంటున్నాను. 100% వెల్కమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ క్వాలిటేటివ్ డైరెక్టర్ కాల్డ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి తాలూకా జర్నీ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ lot many ideas and lot many mental blocks. Let us wish him all the very best. Thank you for watching.